స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తులైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలను చదువుకొని ఆగండి 11-12 వచనాలను మూడో వాక్యము నేను చదువుతున్నాను. మొదటి పేతురు 2:11-12 వచనం. దయచేసి పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళు నాతో చూడవలసిందిగా ఏకీభించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయములో దుర్మార్గులని దూషింతురు ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొలుచు ఉన్నాము. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగినటువంటి మా మహాపరిశుద్ధ తండ్రి, శివాధిపతిని యేసయ్య, మా రక్షణకర్త, మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఇగో ఈ దినమందు మా ఎడల, మా సంఘములో, మా సహోదరుల కుటుంబములో నీవు జరిగించిన నీ అద్భుతమైన ఘనమైన మహిమమైన కార్యము కొరకు వేలాది కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. 10 సంవత్సరాల క్రితము హైదరాబాద్ ప్రాంతంలో కూకట్పల్లిలో నేతాజీ గ్రౌండ్లో అయ్యా తండ్రి ప్రవక్త ఇగో తండ్రి ప్రార్థన చేశారు. ఈ ప్రాంతంలో ఓఫ్రీ పబ్లికేషన్స్ పరిచర్య ప్రారంభించబడాలని ఆనాడు ప్రార్థన చేశారు. ఎట్టకేలకు తండ్రి ఇగో తండ్రి ఈ దినమందు ప్రభా ఒక షాప్ని ప్రభా అయ్యా తండ్రి ఇగో అగాపే బుక్ స్టాల్ అనేటువంటి నామకరణముతో అయ్యా ఇగో తండ్రి క్రైస్తవ సమాజమునకు ఆశీర్వాదకరముగా ఈ షాప్ని ప్రారంభించడానికి కృప చూపించారు. అందుని బట్టి మీకు మహిమ కలుగజేస్తూ ఉన్నాము. అయ్యా కుటుంబాన్ని దీవించండి, మదిని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. షాప్లో ఉన్నటువంటి బిడ్డలకు తగిన జ్ఞానము అభిషేకం ఇచ్చి అయ్యా తగినటువంటి రీతిగా మాట్లాడి కృపను అనుగ్రహించండి. కావలసిన సమస్తాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించండి. కుటుంబాన్ని అందంచులుగా అయ్యా ఇగో తన్ని ఆ దేశమందు ఇషాకు విత్తనం వేసి నిరంతర ఫలము పొందినట్లుగా అయ్యా ఇగో సత్యము కొరకు రోషము కలిగి సత్యం పక్షముగా తెగించి ముందు అడుగు వేసిన ఈ కుటుంబము ఆ దినముగా సంఘం ఎదుట, సమాజం ఎదుట అంచెలుగా యేసుక్రీస్తు నామములో దీవించబడును గాక అని పలుకుచూ ఉన్నాం. దేవా, నీవే ఆశీర్వదించండి. మొత్తము కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి. కుటుంబంలో ఇంకనూ ప్రభా రక్షణ లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వచ్చిన బంధుమిత్రులను, సంఘము, సమాజము, కుటుంబీకులు, స్నేహితులు అందరినీ కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి ఈ రాత్రికాల సమయంలో చదవబడిన లేఖనము ద్వారా అలిపుడు అయోగ్యుడి మీద ఆస్తుని తండ్రి అభిషేకించి నీ మాటలు ప్రజల ఎదుట కనబరిచి ప్రజల హృదయాలు తెరిచి నీ ఉద్దేశములు, నీ ఆలోచనలు గుర్తించి గ్రహించి అనుసరించి నీకు స్నేహితులైపోనట్లుగా, నీకు పిల్లలగునట్లుగా ఆత్మదేవ అందరి మీదను అల్లాడమని నీ కార్యములకు అడ్డుగా ఆటంగా ఉన్నటువంటి ప్రతి చీకటిని యేసుక్రీస్తు నామములో బంధించి గద్దించి దూరంగా పారవేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మ అభిషేకముతో ప్రభా నీవే ఇక్కడ అందరితో మాట్లాడమని, అందరికీ నీ కనబడమని, అందరిని దర్శించమని, నీ దాసు నీ వశపరుచుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచు ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ స్థలానికి, ఈ కూడికకు ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించినటువంటి తమ కుటుంబానికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే కూడి ఉన్నటువంటి సంఘానికి, బంధుమిత్రులకి, శ్రేయభిలాషులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. మంచిది. చాలా చాలా ఆలస్యమైంది. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుని కూటాన్ని మనం త్వరగా ముగించుకుందాం. హల్లెలూయా. భక్తుడైనటువంటి పేతురు తన ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్, చదువుకోలేనటువంటి ఒక వ్యక్తి మాట్లాడతాడు. కానీ ఎప్పుడు పలకా బలపం పట్టినటువంటి చరిత్ర పేతురుకు లేదు. తన వృత్తిరీత్యా తను ఉన్నటువంటి ప్రాంతం బెత్సయిదా అనేటువంటి ప్రాంతానికి చెందినవాడిగా తన బాల్యం నుండి కూడా మరి చేపల వేటకు ఆ వృత్తిని ఎంచుకుని తన జీవితాన్ని నడుపుకున్నటువంటి వ్యక్తి ఈయన. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినటువంటి తర్వాత తను ప్రకటించినటువంటి సువార్తను అంగీకరించి నమ్మి తన జీవితాన్ని యేసు ప్రభువారికి అప్పగించుకున్నాడు.
ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా సరే రక్షకుడైనటువంటి దేవునికి తన జీవితాన్ని అప్పగించినప్పుడు నువ్వు అది వరకు ఉన్నటువంటి వ్యక్తిగా ఉండలేవు, ఉండవు కూడా, సాధ్యము కాదు ఉండడం. మరి ఈరోజు క్రైస్తవులందరూ కూడా అట్టి రీతిగానే దేవునికి అప్పగించుకున్నారంటే 100% అప్పగించుకోలేదు. ఎవరి హృదయాన్ని వారు పరిశీలన చేసుకుంటే, సో నీ హృదయాన్ని నువ్వు దేవునికి అలా అప్పగించుకున్నావా? నీకే తెలియదు. అంటే డౌట్, స్పష్టత లేదు, క్లారిటీ లేదు నీకు. అలా స్పష్టత క్లారిటీ లేనప్పుడు సాతాను సామ్రాజ్యాన్ని నువ్వు గడగడలాడించగలవా? నువ్వే గడగడలాడతావా? కాకి ప్యాంట్ వేసుకుంటే ఇది ఇక్కడ దగ్గర కాకి ప్యాంట్ లాగా ఉంది. ఈ కాకి ప్యాంట్ చూసుకుని నా బాడీని నా స్ట్రెచ్ని ఎవడు పట్టించుకోడు. కాకి ప్యాంట్ని చూసుకుని అడగలాడతాడు ఎవడైనా. హల్లెలూయా. కనుక అనుమానపు భక్తి, కొన్ని అనుమానపు కాపురాలు నిలబడవు, అనుమానపు స్నేహాలు నిలబడవు, అనుమానంతో చేసే వ్యాపారము ఏది కూడా వర్ధిల్లదో, నిలబడదు. అనుమానం అనుమానం డేంజరస్, వెరీ డేంజర్. రోగము కంటే అంటే అప్పుల కంటే సమస్యల కంటే భయంకరమైనటువంటిది ఏంటంటే అనుమానం అనుమానం అనుమానం. హల్లెలూయా. ఈరోజు భక్తి దగ్గరకు వచ్చేసరికి అదే క్లారిటీ ప్రజలకి మాట. ఇంకా క్లారిటీ తీసుకోవాల్సిన విషయాలే లేవా నీలో అంటే ఉన్నాయి, కానీ ఏమి క్లారిటీ తీసుకో. కానీ నీ భక్తి నీకు అనుమానం. నిజంగా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా? నేను వెళ్ళొచ్చా? కొంతమంది నేను బలహీనంగా ఉన్నాను కనుక ఈ బైబిల్ నేను ముట్టుకోవడానికి అర్హత లేదు, నేను చదవను. ఎందుకంటే అది పరిశుద్ధ గ్రంథం, నేను ఇప్పుడు ఆ గ్రంథాన్ని తాకూడదు. ఎవరు చెప్పాడు తాకూడదని? పిచ్చోడు అప్పిచ్చుదాన్ని, అది తాగితేనే నీ బ్రతికెలిగేది. ఏంటి ఎంత అందమైనటువంటి లైట్ని తెచ్చుకున్నా కానీ స్విచ్ చేయకపోతే లైట్కి వాల్యూ ఉండదు. తాకాలి పరిశుద్ధ గ్రంథాన్ని, మోకాళ్ళు ఊనాలి, ఆయన సన్నిధికి రావాలి. కొంతమంది సో ఒక సైకాలజిస్ట్గా, దేవుని సేవకుడిగా చెప్తున్నాను, మానవ ఆలోచనలు ఎరిగినటువంటి వాడిగా, ఒక్కొక్కరిలో ఉన్నటువంటి ఒక బలహీనతను బట్టి, ఒక అవిధేయతను బట్టి ఏం చేస్తాడంటే, నేను ఇలా ఉన్నాను కదా, ఇప్పుడు ఏ మొక్క పెట్టుకుని చర్చికెళ్తాను, వెళ్ళలేను అని సొంత ఐడియాను ఉపయోగించుకుంటే దూరం అయిపోతూ ఉంటారు. అంటే దేవుడు ఎవరి కోసం వచ్చాడు ఈ భూమి మీదకి అనుకుంటున్నావు నువ్వు? చెప్పండి. పరిశుద్ధుల కొరకు వచ్చాడని చెప్పాడు ఆయన, పాపుల కొరకు వచ్చాను అన్నాడా? మరి నువ్వు ఆ కేటగిరీ కదా, ఆ కేటగిరీ వాళ్ళకే కదా ఆయన కావాల్సింది. ఇప్పుడు చదువు నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఎవరు కావాలి? డాక్టర్, పోలీసా, మాస్టర్ కావాలి. మరి అలాగే నీ పాపం నుండి, శాపం నుండి నువ్వు విడుదల పొందాలంటే పరిశుద్ధుడైన దేవుడు కావాలి నీకు. మరి ఆయన నమ్ముకుని వచ్చి ఇది ముట్టుకోకూడదు, నేను అందుకని చదవట్లేదండి అని చెప్తారు కొంతమంది. ఏం భక్తి బాబు అది? ఎవరు చెప్పారు? కొంతమంది అందుకు రారట దేవుడి దగ్గరకు, అందుకు ముట్టుకోరట, అందుకు బైబిల్ చదవరట. మరి ఎంతకాలం ధర చదువుతావు? ఎప్పుడు పరిశుద్ధుడు అవుతావు? మా అమ్మ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నప్పుడు, మరి ఇక్కడ డిగ్రీ అయిన తర్వాత పబ్లిక్ ఎగ్జామ్స్ రాసేసిన తర్వాత హైదరాబాద్కి నేను వెళ్ళిన తర్వాత అక్కడ మా కుటుంబాన్ని ఎంతో ప్రేమించినటువంటి ఒక వ్యక్తి ఉండేవారు, యశ్ అంకుల్ అని. మేము యేసు అంకుల్ అనేవాళ్ళు. ఆయన పేరు ఆయనకి సరిగ్గా తెలియక అలా చెప్తే నా సెల్లో ఇప్పుడు కూడా యేసు అంకుల్ అనే పేరు మీదే ఉందన్నమాట. చాలా ఆప్తులు, గుంటూరు వాళ్ళది. సో నా కాలేజ్ ఫీజు కోసం మా ఇంట్లో లేట్ అయితే అమ్మ వాళ్ళకి ఆయనే డబ్బులు పంపించేవారు, అమ్మకి ఇచ్చి పంపించేవారు. అలాగా నేను వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా వాళ్ళని కలిశాను. వాళ్ళ అమ్మాయి చాలా ప్రార్థనాపరురాలు, స్వార్థ కొరకు కేరళ, చెన్నై వాళ్ళ టీంతో కలిసి ఇతర స్థలాలకి వెళ్ళేవారు అన్నమాట. ఆ సిస్టర్ గారి పేరుతో కూడా ఇప్పుడు ఉంది. తను ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఉన్నారు. నాకు స్వాతి అక్కడనే సేవ్ చేసుకున్న నంబర్ మా ఇంట్లో వాళ్ళకి తెలుసు అనుకుంటా కొంతమందికి. హల్లెలూయా. ఎందుకు తనతో మాట్లాడుతుంటే నాకు డౌట్ వస్తుంది అన్నమాట. కనుక ఈ డౌట్ ఇప్పుడు ఎలా మాట్లాడితే ఆ ఫీల్ అవుతుందేమో అని నేను అడిగాను. మీరు బాప్తిజం ఎప్పుడు పొందారు అండి? ఇంకా పొందలేదు తమ్ముడు, అందుకే అడిగాను అన్నమాట. ఎప్పుడు పొందినా ఓకే, కానీ నేను ఎందుకు అడిగానంటే పొందలేదని అడిగాను. ఏంటి ప్రాబ్లం అంటే తను ఇంకా చాలా పర్ఫెక్ట్ అవ్వాలట, ఇంకా చాలా నేర్చుకోవాలట, అప్పుడు పొందుతారట. మరి ఈలోగా గుడుకుమంటే అని అన్నాను. ఆ చిన్న ప్రశ్న ఆ వీక్లో తను బాప్తిజం పొందడం చేసింది. అలాగే తనకి నేనేం స్వార్థ చెప్పలేదు. అమ్మాయి ఎవరో నాకు తెలియదు, నేనెవరో తనకు తెలియదు. వాళ్ళ డాడీ, మా అమ్మ వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళతో డ్యూటీలో కొలిగ్గా పరిచయమైనటువంటి వ్యక్తి మాత్రమే. ఈరోజు కూడా నా కాంటాక్ట్లోనే ఉన్నారు సిస్టర్ గారు. అంకుల్ గారు అయితే చనిపోయారు.
కనుక నాకు ఎంతో ఆప్తులు మాట. దావీదుకు యోనాతాన్ లాగా నా వివాహం కొరకు, నా ఆరోగ్యం కొరకు, మా కుటుంబ రక్షణ కొరకు, మా పెద్ద నివల కొరకు ఎంతగానో ప్రార్థన చేసేవాడు ఆ వ్యక్తి. నేను చనిపోయిన 6 నెలలు అయినా సరే నా సంగతి నాకు తెలియలేదు. తర్వాత తెలిసిన తర్వాత వాళ్ళ మిస్సెస్ ఎక్కడ ఉందని ఎంత వెతికాను, ఎంతో ప్రయాసపడ్డాను. చివరకు మన హైదరాబాద్లో ఫలానా ప్రాంతంలో ఉంటుందని తెలిసి, ఎలా తెలిసిందంటే దేవుడు ఎంత కృపగలిగిన వాడు తెలుసా. నేను ఇప్పటికీ చాలామందిని అలా వెతుక్కున్నాను. ఏంటి, నాతో కలుసుకున్నటువంటి ఒక స్నేహితురాల కొరకు 14 సంవత్సరాలు కనబడలేదు మొక్కం, నేను కనబడలేదు. ఈ మధ్య దొరుకుతా. అలాగా సెర్చ్ చేస్తాను, గూగుల్లో సెర్చ్ చేస్తే దొరకదు కదా మరి, కానీ సెర్చ్ చేస్తాను. ఎలా దొరికిందంటే అంటే దావీదు యోనాతాను మీద ఉన్నటువంటి ప్రేమతో, అభిమానంతో యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఒకడు ఉన్నాడు. కుంటి కలిగినటువంటి శివ అనేటువంటి ఒకరు ఉన్నారు. అతనే నా దగ్గర పిలవండి త్వరగానే అని చెప్పాను. అలాగా మెదక్ చర్చికి వెళ్ళాను. మొన్న ఓఫిరే గారు ఆగస్టు 15కి ప్రోగ్రాం జరిగింది. 10 మంది వచ్చారు సోదరులు. ఆ రోజు మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను అంతకు ముందే ఆగస్టు 6వ తారీఖున అనుకుంటా హైదరాబాద్ మెదక్ చర్చ్కి వెళ్ళి నేను రిటర్న్ వస్తుంటే లేట్ అయిపోయింది. బస్ పంచర్ అయిపోయి లేట్ అయిపోయింది. చాలా లేట్గా వచ్చి బంజారాస్ రూమ్కి వెళ్తుంటే ఒక ఆయన్ని చూస్తున్నాను. ఇతను ఎక్కడో చూసినట్టుందా బా అంటే, ఎందుకు అతను ఎవరంటే ఈ అంకుల్ కొడుకు మాట. ఆ ఏరియాలో దొరికాడు. అన్నా నేను ఏంటి ఎవరు మీరంటే, నేను జోసఫ్ అంటే. అవునా మీరా అని చెప్పి తను షాక్ అయ్యాడు. ఆ విధంగా నెంబర్ తీసుకుని హైదరాబాద్లో 3 బస్సులు మారి నడుచుకుని 1 కిలోమీటర్లు ఎలాగైతే ఆంటీని పట్టుకుని వచ్చేటప్పుడు ఆంటీ నా కాంటాక్ట్లో ఉన్నది, ఇక్కడికి వచ్చేయమ్మా నేను చూసుకుంటానని కూడా చెప్పాను. బాబా అవసరమైనప్పుడు వస్తానని అన్నాడు. అలాగే సో ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, చాలామంది పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత బాప్తిజం పొందుతారట, బాగా తెలుసుకుని బాప్తిజం పొందుతారట. కొంతమంది ఏమో బాగా తెలుసుకుని సేవ చేస్తారట, కొంతమంది ఏమో బాగా సంపాదించుకుని సహకరిస్తారట, కొంతమంది ఆరోగ్యం వచ్చిన తర్వాత పని చేస్తారు. ఇట్లా నీ సొంత ఐడియాలజీతో దేవునికి అప్లై చేసినంత కాలము నువ్వు ఏ విషయంలోనూ కూడా సక్సెస్ కాలేవు. నువ్వు అసలు మానవ ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనటువంటి వేరు. మాకు ఆరోగ్యం ఉండి వచ్చాము, ఇప్పటికీ బోల్డ్ విషయాలు తెలిసిపోయి వచ్చాము. సేవకు ఏమీ రాదు. ఈరోజు ఆఫ్టర్ డిగ్రీ బోల్డ్ మంది చేస్తారు, పొడవమని డిగ్రీలు. మేము చదివినప్పుడు 13 సంవత్సరాల క్రితం డిగ్రీ అంటే చాలా కష్టం. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు డిగ్రీలు అయిపోతున్నాం. చెప్తున్నాము, బాగా డబ్బు ఉంది కాబట్టి సేవకు రాలేదు, ఆరోగ్యం ఉంది కాబట్టి సేవకు రాలేదు, అన్నీ తెలుసు కాబట్టి సేవకు రాలేదు. పేదరికి ఏమీ తెలియదు, కానీ యేసయ్య తెలుసు. ఏం చెప్పాడు యేసయ్య కోసం? యోహాను సువార్త 6వ అధ్యాయంలో పేతురు, మీకు ఈ పాటకు గుర్తు రావాలి ఆ సన్నివేశం, ఆ సందర్భంలో. యోహాను సువార్త 6వ అధ్యాయంలోనికి రండి. అరవై 7వ వచనం చదువుదాం. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవనని విన్నారా? ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవ మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. చూసావా పేతురు ఆన్సర్ ఎలా ఉందో? యేసుక్రీస్తు ప్రభువాన్ని కూడా విడిచి ఆనాడు అనేకులు వెళ్ళిపోతారు చక్కగా. కానీ ఎవరిని యొద్ద నుండి వెళ్ళిపోతున్నావో అది తెలుసుకోకపోతే చాలా ప్రమాదంలో పడతాం, చాలా నష్టపోతాం. హల్లెలూయా. చాలా మంది మీకు చిత్రం చెప్పనా, ఒకరికంట లైన్కి 2 ఆడపిల్లలట. 3వ కాన్వెన్షన్లో అబ్బాయి పుడతాడని సంఘం అంతా ప్రార్థన చేశారట, పాస్టర్ గారు కూడా ప్రార్థన చేశారట. డెలివరీ అయిన తర్వాత అమ్మాయి పుడితే మా పాస్టర్ గారు సరిగ్గా ప్రార్థన చేయలేదు, అందరికీ ప్రార్థన చేశారని పాస్టర్ గారు చర్చ మానేసాడు. వాడు మనిషే పశువా? మనిషి కూడా పశువు కూడా కాదు వాడు, ఇంకో భయంకరమైనటువంటి మృగాలు అన్నమాట. ఏంటి అసలు ఇది ఏం జరుగుతుంది? ఒక ఆయన ఇలా అన్నాడనమాట, అబ్బాయి పుట్టకపోతే నీకు ఎడాకులు ఇచ్చేస్తానని. అంటే ఇప్పుడు తప్పేవాడితే ఈ పుట్టించాలి అబ్బాయి అనమాట. ఈయన వదిలేవాళ్ళు ఆమె అనాలన్నమాట, ఈసారి అబ్బాయి పుట్టకపోతే నేను వదిలేస్తానని అమ్మాయి అనాలండి. దుర్మార్గంగా మాట్లాడతారు ఏంటి? ఎవరు పుట్టాలో ఎవరు ఉండాలో వీళ్ళు ఇష్టమా? ఇంతేమన్నా ఈరోజు మనుషులు అసలు ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితి. పాస్టర్ గారి ప్రార్థన సరిగ్గా లేదంటే అందుకే ఆడపిల్లలు పుట్టారట. ఏం జరుగుతుంది అసలు?
అంటే వీళ్ళు ఎందుకు నమ్ముకున్నారు దేవుడిని తెలుసా వీళ్ళకి? పోనీ ఎవరి కోసం వస్తున్నారో మందిరానికి తెలుసా వీళ్ళకి? ఈ రోజు కూడా సంఘాలలో ఏ క్లారిటీ లేకుండా జనాభా ఏదో కీతకాయలు ఉండగా చిన్న చిన్న వాటర్లో, ఇప్పుడు కీతకాయలు కనబడట్లేదు కదా, ఎందుకని మనిషి జనాభా ఎక్కువైపోతాయి, ఎందుకు కనబడితే చిన్న వాటర్ గుంటలో కీతకాయలు బోర్డు కనబడిపోయి పిల్లలకి ఇప్పుడు కీతకాయ పాస్టర్ గారు ఎప్పుడు చెప్పడం పేరు అనుకుంటారు వీళ్ళు. అదేంటో స్వీట్ షాప్లో దొరుకుతుంది అనుకుంటారు. స్వీట్ షాప్లో దొరుకుతుంది, గుంటల్లో దొరుకుతుంది, మురికాలలో గుంటల్లో కీతకాయ. మంచిగా దాన్ని కడిగేసుకొని మామిడికేసి వండుతుంది ఆమె, వండితే సూపర్ తింటాం అన్నమాట. అదే ఇలాంటివి ఏమన్నా టేస్ట్ చేయాలంటే మధువాళ్ళు అమ్మ తర్వాతే వెరైటీ ఐటమ్స్ అన్నీ వండుతుంది అన్నమాట. నేను తిన్నాను చిన్నప్పటి నుంచి ఆమె వంటకాలు అన్నీ. అదే ఇప్పుడు జనాభా పెరిగిపోయింది కదా, కీతకాయలు ఏం లేవు, ఇంకా అయిపోయి అంతరించిపోయింది. అయిపోయింది మాట, దరిద్రం అయిపోయింది మనుషులకి. ఇప్పుడు మనుషులకి అందరూ భయపడిపోతున్నారు. అలాగే సంఘాలలోని కీతకాయలాగా జనాభా పెరిగిందే కానీ, నమ్ముకున్న వాళ్ళ శాతం పెరిగింది కానీ నీకు ఒక జస్టిఫై లేదు, న్యాయమైన ఉద్దేశం లేదు, భారం లేదు, ఆశ లేదు. ఎవరిని కనుక్కొని నువ్వు వస్తున్నావు, ఎవరి ఎద్దుకు వస్తున్నావు, ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావో తెలియలేదు. ఏంటి యోనాతాను, తెలుగులో యోనాతాను తను నెక్స్ట్ రాజు అవ్వాలి ఇశ్రాయేలుకు. కానీ తన తండ్రిని విడిచిపెట్టి, ఆ రాజ్య అధికారాన్ని విడిచిపెట్టి, దావీదుతోనే నేను ఉంటాను, దావీదు కొరకనే నేను ఉంటాను, ప్రాణం పోయినా పర్లేదు అనుకున్నటువంటి వారు ఈనాడు కూడా ఉన్నారు సంఘాలలో. తెలుసా? అన్ని సంఘాలలోనూ ఉన్నారు. కాబట్టి ఈ పేతురు ఎవరిని ఎద్దుకు నేను వెళ్ళదును, నీవే నిత్య జీవము గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడంత స్పష్టంగా. అంటే తనకు తెలుసుంది మాట, దేవుడు ఎవరో ఎవరి ఎద్దుకు వస్తున్నా. అది నీకు తెలుసున్నాడు, నీకు ఏదో జరిగిందనో లేకపోతే ఏదో జరగలేదనో దాని మీద ఏమో ఆధారపడు. నువ్వు అసలు ఎవరిని ఎద్దుకు వస్తున్నావు, ఎలాంటి దేవుడు నీకు అర్థమవుతుంది. కనుక అది అర్థమవుతే చాలు, నువ్వు ధన్యుడు ధన్యురాలు అంతే. అలా అయితే చేపలు పట్టుకునేటువంటి ఈ పేతురు గారు మానవ జాతికి నేర్పిస్తున్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి పాఠం. మనముల వాక్యం చదవండి సార్. మీరు పరదేశంలో యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించిరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవక్తన గలవారై ఉండవాలని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. మంచి ప్రవక్తన కలిగిన వారిగా ఉండాలి. గుడ్ క్యారెక్టర్. ఎందుకంటే గుడ్ గాడ్ మనం విశ్వసించాము, నమ్మాము కనుక గుడ్ బిహేవియర్, గుడ్ క్యారెక్టర్ కలిగి మనం ఉండాలని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా. ప్రసంగి 5:1 చదవండి త్వరగా. ప్రసంగి 5:1. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. బుద్ధిహీనులు అర్పించినట్లుగా, బలు అర్పించట కంటే సమీపించట ఆలకించట శ్రేష్టం. చాలండి. చాలా సంఘాలలో నేను చూసినటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? ఏంటి, పాటల్లో పొలోమని ఉంటారు, ప్రార్థన జరిగి వచ్చేసరికి టికెట్లు ఎత్తబడతాయి. కానీ విచిత్రం ఏంటంటే సినిమాలకు వెళ్ళినప్పుడు ఆ మొదటి నుండి చివరి వరకు కూడా సినిమాలో జనాలు వెళ్ళిన వాళ్ళు అందరూ అలాగే ఉంటారు. కానీ చర్చిలు అలా ఉండరు. ఏంటో మరి అంటే సినిమా హాల్లో వాళ్ళకున్నటువంటి నిబద్ధత దేవుడిని నమ్మి ఆరాధిస్తున్న వారికి ఎందుకు కలగడం లేదు? ఏం జరుగుతుంది అనిపించింది ఎప్పుడైనా? సినిమా చూస్తుండగా పక్కనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మొత్తం అంకితం అయిపోతారు. అక్కడ ఆ హీరోయిన్ పక్కన హీరోలో ఫీల్ అయిపోతాడు. చాలా మంది ఆ హీరోయిన్ ఈమె అనుకుంటుంది అన్నమాట. అలా ఫీల్ అయ్యి తరకాయ ప్రవేశం చేస్తే అంత అలా ఉంటారు. కానీ వాక్యం చెప్తుండగా గుసగుసలు సైనవాడు చూస్తున్నట్లుగానే వాక్యం చెప్తుండగా గుసగుసలు ఆడుకుంటారు అన్నమాట. సుంచుల శబ్దాలు వినపడతాయి. సాయంత్రం మాటలు అందరు పడుకున్న తర్వాత సౌండ్లు వినపడతాయి, శబ్దాలు. ఏంటయ్యి? సుంచులా? ఇంకా అంతా సుంచులే. క్రైస్తవులకి సాతాను కూడా అంటే చాలా లోకు. ఇప్పుడు సుంచుల లోకం మాట వీళ్ళకి. సుంచులు కదా ఆ పురుగులు, చిన్న చిన్న పురుగులు, క్రిమికేట్ కదా. తమ్ముడు ఏదైనా పేరు చెప్తున్నావా? ఎట్టిన పేరు నేనే పేరు అట్లేదు మరి. అయ్యి ఆ పురుగులు, మెరుగుడు, పూలు, రకరకాల శబ్దాలు వస్తుంటాయి. మెడతలా హల్లెలూయా, రకరకాల శబ్దాలతో కనబడుతుంటాయి మాట. అలాగా వాక్యం దేవుడు మాట్లాడుతుండగా
అక్కడ సుంచులు కనబడవు, ఆ మిడతలో ఈ ఏముండవు, మనుషులు మాట సుస్సు అంటారు, మాట సుస్సు అంటే అదే. అక్కడ ఉన్న నిబద్ధత ఇక్కడ ఎందుకు లేదు? దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన సరిగ్గా చూసుకోమని చెప్తుంది. జాగ్రత్తగా చూసుకోవాలట. ఏం అవసరం లేదు అసలు. నువ్వేం పుస్తకం పట్టుకోను తెలుసా? ఇది మానవ హస్తాలతో మానవ జ్ఞానంతో రాయబడినటువంటి బుక్ కాదు. ద బుక్ ఆఫ్ హోలీ బైబిల్. హల్లెలూయా. పరిశుద్ధ దేవుడే తన ఆత్మ చేత మానవుడిని అభిషేకించి చదువుతో, స్థాయితో, ఆరోగ్యంతో, అంతస్తుతో, దేనితో సంబంధము లేకుండా వేరు వేరు కాలాలలో ఆత్మదేవుడు రాపించినటువంటి హోలీ బైబుల్ ఇది. అది పట్టుకున్నావు నువ్వు, నేను. కానీ దాన్ని ఇష్టం వచ్చినట్టు నిలబడేస్తావు అంతా. నా బైబిల్ని అంటే మొదటి బైబిల్ 10 సంవత్సరాలు చదివాను నేను చాలా జాగ్రత్తగా. నా బైబిల్ సాధారణంగా ఎవరికి ఇవ్వడానికి నేను ఇష్టపడిన అసలు. ఎందుకంటే ఒక్కసారి నా బైబిల్ ఇంకొక చేతులకు వెళ్ళిన తర్వాత తిరిగి నా చేతులకు వస్తే తాటికి చీకేసిన తర్వాత ఎలా కనపడుతుంది ఇంకోటి చీకడానికి ఉంటుంది. అది అలా చేసేస్తారు కొంతమంది బైబిల్ మాట. ఎంత రెక్లెస్ వాళ్ళకి. అంటే శ్రద్ధ ఉండదు బైబిల్ పట్ల. నీకు ఇంకెలా భక్తి వస్తుంది? శ్రద్ధ ఉండదు, ఎలా పడతాలో నలిపేస్తారు శుభ్రంగా. నా చేతులు స్మూత్గా ఉంటాయని బైబిల్ స్మూత్గా హ్యాండిల్ చేయడం కాదు, పరిశుద్ధ గ్రంథాన్ని నేను స్మూత్గా హ్యాండిల్ చేస్తాను. ఎప్పుడు కొంతమంది శుభ్రంగా మొత్తం పిండి వేస్తారన్నమాట. పిండి రుబ్బినప్పుడు చిత్తం చేసినట్లుగానే సామాన్తో అవుతారు బర్రమని శుభ్రంగానే. ఇంక అలాగా పుస్తకం మొత్తం లాగిపడతారు మాట, పేజీలు ఊడిపోయేలాగా. దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి ఆ ప్రేమ లేక అది జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. పేజీ నలిపోకూడదు, చిరిగిపోకూడదు, జాగ్రత్తగా చూసుకోవాలి. మనం కొంతమంది లెక్కేముండదు అసలు. ఎప్పుడు బైబిల్ పట్టుకుంటామో తెలియదు ఇంతేలాగా. కనుక దేవుని సంఘాలలో మన ప్రవక్తను చాలా జాగ్రత్తగా చూసుకోవాలట. అంతేగాని ఎలా పడతాలో వచ్చేసి, ఎలా పడతాలో వెళ్ళిపోయి, ఎలా పడతాలో ఇది కాదు అసలు. జీవం కలిగిన దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనది నీకు తెలియవలనని సంగతులు నీకు రాయిచున్నాను అన్నాడు అపోస్తలుడైన పౌలు మొదటి తిమోతి పత్రిక 3:15. హల్లెలూయా. చూడొద్దులే, రాసుకున్న వాళ్ళు రాసుకోండి. కనుక గుడ్ గాడ్ని నువ్వు నమ్మ, గుడ్ క్యారెక్టర్ కలిగి మనం ఉండాలి. మనం మనుషులు కదా, రకరకాలమైనటువంటి అపవిత్రత, మురికి, మచ్చ, డాగు కలుగుతాయి. యేసయ్య మీద ఆధారపడాలి, యేసు రక్తమును ఆశ్రయించాలి. కనుక ఆయన వైపు చూడాలి. ఆయన వలన మేలు పొందడానికి, ఆయన వలన శుద్ధులవ్వడం కొరకు మనం ఆయనకి అప్పగించుకోవాలి మన జీవితాన్ని. అండి ఆయన వైపు చూడకుండా, ఆయన ఆశ్రయించకుండా నీ పాపం నీవు శుద్ధురాలు కాలేవు. కాబట్టి ప్రపంచ జనాభాకు చదువుకోలేనటువంటి పేతురు, చేపలు పట్టుకునేటువంటి పేతురు ఒక సంగతి నేర్పిస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. అంటూ ప్రియులారా ప్రియులారా అంటూ సంబోధించాడు. మనం ఎవరమంట? పరదేశులము యాత్రికులము అంట. కనుక పరదేశులము యాత్రికులమై ఉన్నాము. మన ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్నదన్నమాట. అంటే ఎందుకు మానవుడు గుడ్ క్యారెక్టర్ కలిగి ఉండలేకపోతూ ఉన్నాడు? మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా నువ్వు ఎందుకు ఉండలేకపోతున్నావు? అంటే గుడ్ క్యారెక్టర్ని చెరిపేసుకుంటున్నావు నువ్వు. అంటే బ్యాడ్ క్యారెక్టర్లోనికి వెళ్ళిపోతున్నావు. నీ స్వభావమును, నీ ఆలోచనను, నీ బుద్ధిని అనుసరించి ఇంకా నీకు నచ్చినట్లుగా ఉండాలని నువ్వు అనుకుంటూ ఉన్నావు. మానవాళికి చెప్తూ ఉన్నాడు దేవుడు, పరదేశులము యాత్రికులమై ఉన్నామంట. ఎప్పుడు ఎక్కడ చెప్పనటువంటి స్వార్థి రాత్రి ఈ స్థలంలో చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు. హల్లెలూయా. కాకినాడ తెలుసు కదా అందరికీ. కాకినాడలో మెయిన్ రోడ్లో ఉన్న షాపులు, ఆ మార్కెట్లో ఆ గోల్డ్ షాపులు, వాళ్ళు కాకినాడలో పుట్టి పెరిగినటువంటి వారు కారు. వారెవరు? రాజస్థాన్ నుండి, ఇంకొక స్థానం నుండి వచ్చి ఇక్కడ నిన్నే గడగడలు ఆడించేస్తాడు. మన తాళరే వరకు కూడా ఇక్కడ వీళ్ళు తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి వారు కారు. హిందీ రాష్ట్రాలలో ఉన్నటువంటి వ్యక్తులు తెలుగు రాష్ట్రాల్లోనికి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ చక్కగా బ్రతుకుతూ ఉన్నారు. చక్కగా మంచి హోదాతో, హక్కుతో, అన్ని విధాలుగా అనమాట. వాడి దగ్గరికి వెళ్ళి కొనడానికి వెళ్తే ఈ షాపులకి వెళ్ళి తిరిగి రానిస్తాడు, కొనకపోతే అన్నట్టు భయం ఉంటుంది తెలుసా. అంటే మన ప్రాంతంలో మనమే ఆ షాపులోకి వెళ్తే సేఫ్గా తిరిగి వస్తామన్న నమ్మకం కూడా అటువంటి పరిస్థితి. ఈరోజు వచ్చారండి సోదరులు. ఇది ఏ దేశం తెలుసా? ఇది హిందూ దేశం. అండి ఎక్కడ ఉందో మరి చెప్పు. చరిత్ర ఏంటి చెప్పు. నువ్వు సరిగ్గా నిలబడడం రాదు. ఎవడు పడతాడు మాట్లాడతాడు దేశం కోసం. ఏందిరా దేశం కోసం మాట్లాడేది?
ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరు ఏమన్నా పొగడరాని తల్లి భూమి భారతిని, నిలపరాని జాతి నిండు గౌరవం. ఏది నిలపడం? నిండు గౌరవం. విచక్షణ రహితముగా దేశం పేరు చెప్తూ, మతం పేరు చెప్తూ, కులం పేరు చెప్తూ ఇంకొకరిని రకరకాలుగా హీనంగా చేయడమా? బలవంతంగా ఇంకొక నామమును వాళ్ళ నోట ఉచ్చరింప చేయడమా? ఇదా భక్తి అంటే? ఇదా దేశం అంటే? ఇది పుణ్యభూమి దేశం. ఇది భిన్నత్వములో ఏకత్వము కలిగినటువంటి దేశం. కనుక ఎప్పుడైనా ఎవరైనా సరే దేనైనా విమర్శించడానికి పూనుకున్నారంటే వాస్తవాలు, చారిత్రకమైనటువంటి సంగతులను కనీసం కొంచెమైనా నేర్చుకుని మాట్లాడితే కొంచెం పొరువైనా ఉంటుంది ఎవరికైనా. చారిత్రకమైన విషయాలు ఏమీ తెలియకుండా నచ్చినట్లుగా మాట్లాడి విమర్శన చేస్తే తర్వాత తీసుకోవాల్సి వస్తుంది, సిగ్గు తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఒకడికి సూర్యుడి మీద కోపం వచ్చి, చూడు ఏం చేస్తాను సూర్యుడు, ఎంత ఎండకాస్తారా సూర్యుడా, చూడు నేను పొద్దున్నుంచి బ్రష్ చేయలేదురా తెలుసా, పొద్దున్నుంచి కాదురా 3 రోజులు బట్టి ముఖం కడగలేదు నేను, అలా ఉన్నాను నేను, చూడు నేను ఎలా ఎత్తాను ఉమ్మ అని చెప్పేసి వేసేటట్టు ఉమ్మ. ఎవరికి సిగ్గు వచ్చింది? ఎంత చండాలంగా ఉందో అడిగే తెలిసింది టేస్ట్. హల్లెలూయా. కనుక ఇది భారతదేశం తెలుసా? మరి ఎలా ఉండాలో తెలుసా నీకు? ఇది భిన్నత్వంలో ఏకత్వం తెలుసా నీకు? ఈ భారతదేశం అనే పేరు ఎలా వచ్చిందో తెలియదు. మాట్లాడతారు, విమర్శిస్తారు. విమర్శన కాదండి, నేను చెప్తూ ఉన్నాను. కాకినాడ ప్రాంతంలో వ్యాపారస్తులుగా మారువడి అనేక రకాలమైనటువంటి బిజినెస్ మ్యాన్లుగా ఉన్నారు ఈరోజు. వాళ్ళు ఈ తెలుగు రాష్ట్రాల్లో పుట్టి పెరిగినటువంటి వారు కాదు, ఇండియాలో ఒక రాష్ట్రమే కానీ వచ్చారు. అలాగే ఇండియాలో పుట్టి పెరిగినటువంటి వారు కూడా ప్రపంచం అన్ని దేశాల్లోనూ కూడా ఉన్నారు, ఇతర దేశాల్లోనూ కూడా ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడ లేనటువంటి స్థితి అంత ఇక్కడే కలిగి, ఇది హిందూ దేశం తెలుసా, ఇక్కడ ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, ఇక్కడ ఎందుకు ఇలా ఉంటున్నావు, అది అలా చేయకూడదు కదా అని అంటున్నారు. హల్లెలూయా. మరి ఏం చేద్దాం చెప్పు? ఇది హిందూ దేశం, భారతదేశం ఓకే, వీఆర్ ఇండియన్స్ కదా అందరూ కూడా. అంటే కాదు, మేమే హిందువులు అని సోదరులు అంటున్నారు. ఏంటి అసలు హిందూ అంటే అర్థం ఏంటి? పోనీ తెలియదు. మరి ఎట్లా నేను ఉండాలి? తెలియదు. అయితే ఒక మాట చెప్తున్నాను ఇక్కడ, ఇది భారతదేశం, ఇది హిందూ దేశం అయినప్పుడు ఇన్ని కులాలు ఎందుకు ఉన్నాయి ఇక్కడ, మళ్ళీ ఇన్ని చీలికలు ఎందుకు వచ్చాయి? ఇప్పటికీ కూడా ఏంటి, 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి వ్యక్తులు కళ్ళు తెరిస్తే, పార్లమెంటు అసెంబ్లీలో ఉన్నటువంటి వ్యక్తులు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా హిందీ రాష్ట్రాల వల్ల తెలుగు రాష్ట్రానికి ఘోరమైన నష్టం, అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ నాయకులకి ఇంకా ఎలగలేదు నేత్రాలు, కొట్లాడుకుంటున్నారు. కానీ ఇక్కడ అందరూ పార్టీలు కానీ ఈ నార్త్ ఇండియాలో ఈ తెలుగు రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తూ, బలహీనపరుస్తూ, మనకు రావాల్సినటువంటి స్పెషల్ స్టాటస్ని ఏమీ రాకుండా నీచంగా కేంద్ర మంత్రులు ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ వాళ్ళకి సంబంధించి ఉంటారు. వాళ్ళ పార్టీకి సంబంధించి మాట్లాడే వాళ్ళు ఎవరైతే తెలుగు రాష్ట్రాలు ఉంటే, ఎవడో తెలుగు రాష్ట్రాల కోసం మాట్లాడు, నిర్మలా సీతారామన్ ఇంకా ఉన్నారు. ఎందుకు వీళ్ళందరూ మాట్లాడడం? వాళ్ళు ఎవరు? కాబట్టి మరి ముందు అన్ని కులాలలో ఉన్నటువంటి వారందరూ కూడా హిందువులైనప్పుడు మరి ఒకే కులం చేయండి. మనం అందరూ హిందూ బంధువులు అంట. అంటే ఇంకొక దైవమును ఆరాధిస్తే హిందూ దేశంలో ఉండకూడదు, హిందూ దాంట్లో ఉండకూడదు అని మాట్లాడుతున్నారు సోదరులు. నాది న్యాయానికి వ్యతిరేకంగా ఉండదు, నా సువార్త న్యాయబద్ధంగానే ఉంటుంది, ఖండించడానికి రైట్స్ ఉండవు అసలు. హల్లెలూయా. కనుక నేను మాట్లాడుతున్నది ఖచ్చితంగా విని, ఇది తప్పు అని మాట్లాడితే ఖచ్చితంగా మార్చుకుంటాను. నేను తప్పు అని చెప్పాలంటే వినాలి కదా ఫస్ట్, వినకపోతే ఏది తప్పు ఎలా తెలుస్తుంది? అందుకే వినాలి. ఈ అన్ని కులాలను కలిపి మనం అందరూ హిందువులని మార్చగలరా? అంటే హిందూ బంధువులు అంటే ఇంకొక దైవమును నమ్ముకున్నవాడు వాడు కాడు, అందరూ మనవాళ్ళు అని చెప్పేసి మాట్లాడతారు. ఓకే సరే, ఎప్పుడు అలా అవుతుందో తెలుసా? పెరియర్ స్వామిజీ అన్నారు, నిజంగానే హిందువులుగా ఉండాలంటే అందరూ కాబట్టి అన్ని కులాలను కలిపి బ్రాహ్మణ కులాలు చేయండి అన్నాడు. హల్లెలూయా. బాబు ఇక్కడ అందరినీ మాట్లాడతాం, అందరి చదువుతాం, అందరి మంచి తీసుకుంటాం. వారు ఏ మతమైనా ఏ కులమైనా మేము ఏం పట్టించుకోం. కానీ ఒక వ్యక్తి మాట్లాడిన ప్రతి మంచి ఏదైతే ఉందో తీసుకుంటాం. ఏమన్నా పెరియర్ స్వామి గారు హిందూ నాయన, క్రిస్టియన్ అయినా,
ముస్లిం ఆయన భారతదేశంలో హిందువుగా ఉన్నటువంటి వ్యక్తే. కానీ ఆయనను ఈ బ్రాహ్మణులు పట్టించుకోరు, సెపరేట్ చేశారు, వేరు చేశాడు. ఎందుకు? న్యాయం మాట్లాడుతున్నాడు, వాస్తవం మాట్లాడి అందరినీ బ్రాహ్మణ కులంగా మార్చచ్చు కదా. నువ్వు ఒక శిల్పిని తీసుకొని వచ్చి మంత్రోచ్చారణ చేసి మహిమ కలిగిన శక్తిగా నువ్వు మార్చగలవు, కానీ సాటి మనిషిని నీలా ఉన్నటువంటి ఒక మనిషినేమో కడజాతి వాడని దూరంగా పెట్టేస్తావా? అదే మంత్రోచ్చారణ చేసి ఆ కడజాతి వాడిని కూడా అగ్రకులంగా కలిపేసుకుంటే భారతదేశంలో ఈ కొట్లాట ఉండదు కదా అని ప్రశ్నించాడు. ఒక మనిషి చెప్పడే సమాధానం. ఇది విమర్శ, ఇది విమర్శ కాదు, ఇది వాస్తవము. కనుక అందరూ తెలుసుకోవాలనేటువంటి ఒక న్యాయమైనటువంటి వాస్తవం మాట. హల్లెలూయా. కనుక ఎక్కడో మార్వాడీస్ వచ్చి మన కాకినాడ ప్రాంతం ఆక్రమించుకుని వాళ్ళు వ్యాపారాలు చేసుకున్నారు. మనం వ్యాపారం చేసుకోవాలంటే భయపడతాం. వాళ్ళకి మనం అమ్మలేం, మనం మాట్లాడలేం, వాళ్ళకి మనం చేయలేం. అది ఇక్కడే ఉండే ఢిల్లీకి పోయేసి గోల్డ్ 24 క్యారెట్స్ గోల్డ్ తీసుకుని వస్తాడు, ఒకడు వస్తాడు కొన్ని కోట్ల రూపాయలు. నువ్వు మహా అయితే 5,000 10,000 జేబులు పెట్టుకుని ఒక చోట గడగలు ఆడుతావు. నువ్వు ఎట్లా చేయగలుగుతావు బిజినెస్? ఆడు కోట్ల రూపాయలు బిజినెస్ చేయగలవు అక్కడ వెళ్ళి. 5,000 రూపాయలు నువ్వు ఆ జాగ్రత్తగా వెళ్ళి మాట్లాడడానికి ఇందులో ఏకైతే ఎక్కడ పడతావో తెలియదు నువ్వు. ఇది పరిస్థితి ఇక్కడ. కానీ నేను చెప్తున్న సందేశం అంటే సోదరులకి, ఇది హిందూ దేశం, ఇది కాదు ఇది కాదు అంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా ఎక్కడున్నారో తెలుసా ఏంటి? ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మానవులలో నాస్తికులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, జైన్లు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, రకరకాల మతస్థులు కలిగినటువంటి వారికి దేశంలో ఉన్నారు, ప్రపంచంలో ఉన్నారు. అయితే అందరూ మనుషులు కలిపి ఎక్కడ ఉన్నారో తెలుసా? ఇది మా దేశం ఇక్కడ నుండి వెళ్ళిపో కాదు, అందరు కలిపితేనే ఎక్కడ ఉన్నారని ప్రకటన గ్రంథం చెప్తుందంటే, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం చదవండి. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసమైండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతేపనివాడు మీ మధ్యను చంపబడిన దినములో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసం విసర్జింపలేదని నేను ఎరుగుదును. హల్లెలూయా. భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళి కూడా కుల మతం అతీతముగా సాతాను సింహాసనం ఉన్న స్థలంలో కాపురం ఉన్నామట. అందరూను, హిందూ అని లేదు, ముస్లిం అని లేదు, క్రైస్తవులు అని లేదు. అంటే ఈ పదాన్ని క్రైస్తవులు ఎప్పుడు అప్లై చేయాలో, ఎలా అప్లై చేయాలో తెలియక వాళ్ళు మనల్ని అంటున్నారు సాతాన్ అని వాళ్ళు అనుకుంటున్నారు. ప్రియ సోదరులారా, మిమ్మల్ని వాటిని ఎవరిని అనట్లేదు సాతాన్ అని. భూమి మీద ఉన్నటువంటి మానవాళ్ళు మనం అందరూ మనుషులమే. ఇక్కడ జస్టిఫై ఇస్తున్నాను ఏంటి? అయితే హిందువులని, ముస్లింలని, క్రిస్టియన్ అన్నారు కదా. ఒక మాట చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఇంకొక మతం వారికి ఆకలి ఉండదా అంటే, సపోజ్ హిందూ దేశం ఇది హిందూ మతం అంటున్నారు కదా, ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, జైన్లు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా. మరి మిగిలినటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి ఆకలి, మిగిలినటువంటి వ్యక్తులు కులాలలో ఉన్నటువంటి మతాల్లో ఉన్న వ్యక్తులకు ఉన్నటువంటి ఆకలి, నిద్ర మిగిలిన మతాల వాళ్ళకి కులాలకు ఉంటుందా? ఉండదా చెప్పండి. అంటే ఆ కులం వాళ్ళకి నిద్ర ఉంది కాబట్టి కులాలకి మన నిద్ర ఉండకూడదు కదా. అంటే ఆ మతం వారికి నిద్ర ఉంది, కులం ఆహారం ఉంది, ఆకలి ఉంది కాబట్టి మరి ఇంకో మతం వారికి ఉండకూడదు కదా చెప్పండి. అంటే అందరూ మనుషులే కదా ఉంటుంది. మరి అందరూ మనుషులే అదే కదా చెప్పేది. నీకు ఎలాగ ఆకలి అవుతుందో ఇంకొక వ్యక్తికి అదే ఆకలి అవుతుంది. నీకు నొప్పి కలిగితే నీకు ఎలా బాధ కలుగుతుంది, ఇంకొక వ్యక్తి కూడా అదే బాధ కలుగుతుంది. మనం అందరం ఒకటే. ఈ రక్తము హిందూ రక్తం అని ఎక్కడ బ్లడ్ బ్యాంక్ లో ఉండదు. ఇది ఫలానా కులానికి చెందించిన రక్తం అని ఎక్కడా ఉండదు. రక్తానికి ఏముండదు, ఆ గ్రూపులో ఇవి పెట్టాడు దేవుడు. కనుక ఇది ఫలానా కులానికి చెందిన రక్తం, ఇది ఫలానా మతానికి చెందిన రక్తం, ఇది ఫలానా వ్యక్తులకు ఆకలేస్తే తినేటువంటిది, ఫలానా వాళ్ళకి ఎలా ఆకలేస్తే తెలుసా ఈ రోజు అని ఉంటుంది. ఏమన్నాని ప్రస్తుతం కొన్ని హిస్టారికల్ సంగతులు చెప్తూ ముందుకు వెళ్తాను. ప్రస్తుతం సమయం ఎంత అవుతున్నది? 9:21, 9 minutes more, 9:30. పక్కనే ఉన్నటువంటి కువైట్ దేశంలో ఇప్పుడు సమయం అవుతుంది తెలుసా? 7 అవుతుంది. అక్కడికి ఇక్కడికి 2.5 hours డిఫరెంట్. మన ఇండియా టైం ఫాస్ట్, ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ కంటే కూడా మన టైం ఫాస్ట్. ఇంచుమించు ఇంగ్లాండ్ టైము ఆస్ట్రేలియా టైము మనకి 6 hours డిఫరెన్స్ వస్తుంది.
6 గంటలు. ప్రపంచంలో మన భారతదేశానికి ఇంకో దేశానికి ఎక్కువగా ఉండేది ఇంచుమించు 11.5 గంటలు డిఫరెంట్ అమెరికా, ఇండియా తప్ప మిగిలినవన్నీ 6 గంటలు బిలో మాత్రమే డిఫరెంట్ భారతదేశానికి మిగిలిన దేశాలకి మాట. అలా ఇంకా పక్కనే ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక సేమ్ టైం, పెద్ద డిఫరెంట్ ఏం లేదు, సేమ్ టైం అంతా. ఎందుకంటే ఇదంతా ఆసియా ఖండమే కనుక. మిగిలిన ఐరోపా ఖండాలు, ఆ ఖండాలలో వేరే డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. మరి ఎందుకు ఈ డిఫరెంట్ ఎందుకు వచ్చింది చెప్పాలిగా. కనుక భగవంతుని కోసం ఈజీగా మాట్లాడేలాంటి అవ్వదు అసలు. అది అసలు ఏ శాస్త్రాన్ని గురించి మాట్లాడాలన్నా బోల్డ్ పుస్తకాలు రాయాలి, బోల్డ్ పుస్తకాలు చదవాలి, బోల్డ్ స్టడీ చేయాలి. ఒక శాస్త్రాన్ని గురించి మాట్లాడంటే బ్రతికే సరిపోదు అసలు అని. అటువంటిది అన్ని శాస్త్రాలను కూడా కలగజేసినటువంటి ఆది సంభూతుడు భగవంతుని గురించి మాట్లాడడం సాధ్యమేనా ఒక ముక్కలో? సాధ్యమేమీ కాదు. కనుక అన్ని కులాల వారికి ఆహారం అవసరం, అన్ని మతాల వారికి ఆహారం అవసరం, అందరి శరీరంలోనూ రక్తం అవసరం అన్నమాట. ఇది కులానికి మతానికి సంబంధించినటువంటిది ఇది కాదు. అయితే భూమి మీద ఉన్న మానవాళిలో అన్నదమ్ములుగా, బంధువులుగా, స్నేహితులుగా బ్రతకవలసినటువంటి వారిలో ఈ క్రూరత్వం ఎలా వచ్చింది? ఈరోజు సొంత ఇంట్లో మనుషులకే సొంత ఇంట్లో వారు పడడం లేదు, వారి బాగుంటే ఎంత ఇంట్లో వారికి నచ్చడం లేదు. ఇంకా సమాజంలో ఇలా ఓర్వలేనితనం, అసూయ, ద్వేషములు ఇవి మానవాళ్ళలోనికి ఎలా వచ్చేసాయి? మరి చెప్పండి ఎవరైనా అంటే చెప్పరు. కులం కోసం మతం కోసమే టాపిక్కా? కాదు కాదు కాదు. అంటే దేవుడు అనేటువంటి వ్యక్తి ఉన్నాడని లోకములో అనేక మంది ఎలాగైతే నమ్ముతూ ఉన్నారో, అలాగే దేవునికి విరోధమైనటువంటి డెవిల్ సాతానుడు అనేటువంటి వాడు కూడా ఉన్నాడు. దేవుడేమో కులము మతం అనేది లేకుండా మానవాళి అందరూ బాగుండాలి, వారు మంచిగా ఉండాలి, ఆయన ఆరోగ్యములతో సుఖ సంతోషాలతో అందరూ కలిసిమెలిసి ఉండాలని దేవుడు కోరుకుంటాడు. సాతానుడు ఏం చేస్తాడంటే ఒక కుటుంబాన్ని చిచ్చులు పెట్టి, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులే ఒకరికి ఒకరు నచ్చకుండా, ఒకరి ప్రేమ ఒకరు పొందుకోకుండా, ఒకరు బాగుంటే ఒకరు ఓర్వలేకుండా సాతానుడు దేవుడు చేసుకున్న సృష్టిని పతనము చేయడానికి మానవులని ప్రేరేపిస్తూ ఉన్నాడు. సేమ్ టైంలో మానవుడు సాతాను ప్రేరణకు దాసోహం అయిపోయి, లొంగిపోయి ఆ ప్రలోభాలకు, ఆ సుఖాలకు, ఆ అలవాటులకు కష్టపడకుండానే ప్రతిఫలం ఆశించాలనే సుఖభోగాలకి అలవాటు పడిపోయి అవ్వలాగా తయారవ్వారు. ఏదైనా చోట్ల అవ్వేం చేసింది? ఏమైనా కష్టపడింది? అవ్వ ఎంత కష్టపడ్డావు అమ్మ నువ్వు పిల్లల కనడానికి? అప్పుడు ఇంకా పిల్లలు లేరుగా, కష్టపడలేదు, ప్రయాసపడలేదు, జీవితం అలా గడిచిపోయింది. ఎప్పుడైతే దేవుని మాటను తిరస్కరించి ఆ సర్పము మాటను నమ్మి మేమే దేవతలమా, మా దేవుళ్ళం ఎక్కువైపోతాం, మారిపోతాం, మరణమేముండదు ఇక అనేటువంటి ప్రలోభాలు కలిగిన మాటలను నమ్మేసి తన స్వలాభమును ఆశించిందో పతనమైనది ప్రారంభమైంది. కనుక కులానికి మతానికి అతీతంగా నువ్వు కష్టపడకుండా, న్యాయము కాకుండా స్వలాభము కొరకు నువ్వు ఆశపడుతూ చూసావా, నువ్వు నష్టపోతున్నావు, నాశనానికి దగ్గరగా ఉన్నావు అని అర్థం. తెలుసా? నువ్వు కష్టపడిన దాని కొరకు ప్రతిఫలానికి ఎదురుచూడు, తప్పులేదు. నువ్వు కష్టపడకుండానే, ప్రయాసపడకుండానే, నీది కాని దాని కొరకు అక్రమంగా, అన్యాయంగా ఇంకొక దాని కొరకు ప్రాకులాడుతున్నావే, అది ఎలా న్యాయం అది? కనుక సాతానుడి యొక్క ఆలోచనలకు మానవ జీవితాలు అనేకులు ఆ భావజాలంలోనికి వచ్చేసి నేను బాగుండాలి, ఎవడు ఏమైనా పర్లేదు అంటూ వస్తున్నారు. ఈరోజు పాకిస్తాన్లో కొంతమంది టెర్రరిస్టులు, మీ పిల్లలు బైబిల్ చదువుతున్నారో లేదో పట్టించుకోలేనంత బిజీగా ఉన్నారు ఈరోజు తల్లిదండ్రులు. వాళ్ళు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదు, వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు, అంత బిజీగా ఉన్నారు తల్లిదండ్రులు. దేవునికి తెలుసు నువ్వు ఎలా ఉన్నావు, ఎంత బిజీగా ఉన్నావు, ఏ విషయంలో బిజీగా ఉన్నావు, ఎవరిని నమ్మించేస్తున్నావో దేవునికి తెలుసు. హల్లెలూయా. సేమ్ దేవునికే కాదు, దేవుణ్ణి ఆధారం చేసుకుని దేవుని కొరకే బ్రతుకుతున్నటువంటి భక్తులకి కూడా తెలుసు వ్యక్తుల జీవితాలు. తెలుసా? హల్లెలూయా. కొన్ని చెప్తే ఇంకా ఊపిరి ఆగిపోతుంది కొంతమందికి, ఇంకా భయపడిపోతారు, మళ్ళీ ఎప్పుడు ముందుకు రాలేరన్నమాట, మొక్క కనబడలే. అటువంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. మేము ఎట్లానే సింపుల్గా ఉండిపోతాం అలాగా. హల్లెలూయా. కానీ ఎంతవరకు చూస్తాము, ఏం చేస్తావో సరే చూద్దాం అని వదిలేస్తాం అంతే. అంటే కానీ తెలియక ఏమి ఉన్నదో ఎరగక ఏమీ ఉండదు అసలు అనుకుంటున్నారు. మోకాళ్ళ ప్రార్థనా పౌరులకి ఎవరికైనా సరే దేవుడు సమాజంలో ఏం జరుగుతుందో, సంఘాలలో ఏం జరుగుతుందో, వ్యక్తులు చుట్టూ ఎలా ఉన్నారు, నటిస్తూ ఉన్నారు, నమ్మించేస్తూ ఉన్నారు,
అన్నీ దేవుడు తెలియపరుస్తాడు తెలుసా. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో ఒక పేషెంట్ ఉన్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. చిన్నపిల్లలు ఉన్నారు, నేను ఉన్నాను సపోజ్, మా అన్నయ్య ఎక్కువ తీసుకెళ్ళేవాడు. మా అమ్మ భయపడుతుంది ఆ బ్లడ్ చూసి, మళ్ళీ తను ఏడుస్తుంది అని మా అమ్మని హాస్పిటల్కి 99% దూరం చేసేసాను నేను. మా అన్నయ్య తీసుకెళ్ళేవాడు. సో నా ట్యాబ్లెట్స్ మొత్తం అన్ని కుప్పలకి ఎప్పకుండా, ఏది పరగడం వేసుకోవాలి, ఏది తిన్న తర్వాత వేసుకోవాలి, ఏది 5 నిమిషాలకి, ఏది అన్నీ మా అన్నయ్యకి తెలుసు. నా ట్యాబ్లెట్స్ అన్నీ వేసుకునే తన నేను కానీ తీసుకెళ్ళింది తను. కాబట్టి ఇప్పుడు వేసుకునేది నేను. నాకు ఆరోగ్యం రావాలంటే నాతో తీసుకెళ్ళిన వ్యక్తి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 10 మంది పేషెంట్ తీసుకెళ్తారు, వాళ్ళేమో పాపం ఒంట్లో బాగాలేదు. ఆ డాక్టర్ ఏం మాట్లాడుతుందో నీకు అర్థం. అది కూడా ఎన్నోళ్ళు కలబెట్టేస్తారు మాట. ఇది ఈ టాబ్లెట్ వీళ్ళు సరిగ్గా వాళ్ళు సరిగ్గా అన్నారు. ఎందుకు వెళ్తారమ్మా? నేను ఒకటి చెప్తాను, పేషెంట్లు కూడా ఎవరు పడతారు వెళ్ళిపోకండి, గొప్పల కోసమే. అర్థమవుతుందా? వెళ్ళకండి అసలు. మీ తలకే ఇలా బుర్రంతా వాళ్ళ మీద అప్లై చేయకండి. పేషెంట్తో ఎవరు పడతారు వెళ్ళొద్దు అసలు. నేను అందుకు 10 మంది పేషెంట్తో ఎవరు పడతాను పంపించి నేనే వెళ్తాను చాలా మందితోటి తెలుసా. ఎందుకంటే వీళ్ళు వెళ్తే డాక్టర్కి తలకి నొప్పి వచ్చేది, డాక్టర్కి బీపీ వచ్చేది చేస్తారు వీళ్ళు వెళ్తే. కాబట్టి ఏం మాట్లాడితే నిజమే, చాలా చోట్ల నేనే వెళ్తాను డాక్టర్తో మాట్లాడడానికి. సో ఏంటి సార్ ఏ పరిస్థితి, కండిషన్ ఏంటి, నేనే మాట్లాడతాను చాలా వరకు అనమాట. ఎవరు పడతాను పెట్టను, ఎందుకు వెళ్తానో నాకేదో గొప్ప వస్తుంది నా పేరు, అంటే పాస్టర్ గారే కనబడాలి అక్కడ. ఇదేం కాదు అసలు. అంటే నీకు అదే ట్రాక్ కొంచెం అలవాటు అవ్వాలి. పేషెంట్ తోటి ఎవరైనా వెళ్తే ఇలా ఉండాలి. మీరే కలబెట్టేస్తారన్నమాట. తినేసిన తర్వాత తీసుకుంటే పరకడుపు నేను చేస్తారు వీళ్ళు, ఫీజులు కొట్టేస్తాయి ఇక్కడ. పరకడుపు నేను చేస్తే తినేసిన తర్వాత వేస్తారు, కిడ్నీలు కొట్టేస్తాయి ఇక్కడ. లోపల నరాలు లీజ్ అయిపోయింది. కారణం ఏంటనుకున్నా పేషెంట్ కూడా సరిగ్గా లేకపోతే అన్ని ప్రాబ్లం జరుగుతాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలన్నీ నేను, దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు అంటే నీ పాపమును తీసివేయాలి, నీలో ఉన్నటువంటి వ్యతిరేకతను తొలగించాలంటే నిన్ను అలా పెంచడం కొరకు ఒక భక్తుని సేవకుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఆరోగ్యవంతుడం కొరకు నీకు టాబ్లెట్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? భక్తుడిది అక్కడ, సేవకుడిది అక్కడ. కాబట్టి నీకోసం మరి ఎవరికి తెలియదు? సేవకుడు తెలీదా? పిచ్చోళ్ళు అనుకుంటున్నారు తెలియదు అనుకున్న వాళ్ళు. హల్లెలూయా. అక్కడ ఆయన నువ్వు బాగుండాలని కోరుకుంటున్నవాడు ఆయన. కాబట్టి అది ఎప్పటికప్పుడు దేవుడు తెలియపరుచు, నువ్వు పాడైపోతున్నావు, నష్టపోతున్నావు అని వాక్యము ద్వారా పర్సనల్గా అన్ని రకాలుగా మాట్లాడతాడు. వాక్యం వినేటువంటి విధానం నేర్చుకుంటే, దేవుడు మాట్లాడే విధానం నేర్చుకుంటే నువ్వు ఎప్పుడో సెట్ అయిపోతావు. ఇంకొక రోజు వరకు వెళ్ళవు నువ్వు అదే అవిధేయతతో. ఇంకొక కొన్ని గంటలు పొడిగించుకో, కొన్ని నెలలు పొడిగించుకోలేవు. వాక్యమైన దేవుడు మాట్లాడుతాడని, నా కోసమే మాట్లాడుతున్నాను. ఈ భావజాలం వస్తే నువ్వు వెంటనే పశ్చాత్తాపడి మార్మని తెలుసుకొని కట్ చేసుకుంటావు. వాడి రిలేషన్ని, ఆ ఫ్రెండ్షిప్ని, ఆ సహవాసాన్ని స్టాప్ చేసుకుంటామాట. నువ్వు కంటిన్యూ చేసుకున్నావు అంటే అర్థం చెప్పిన దేవుని మాటను ధిక్కరిస్తున్నావని, దేవుని ఆలోచనను, నిన్ను ప్రేమిస్తున్న దేవుని త్రోసివేసుకుంటున్నావు అని అర్థం అన్నమాట. కనుక దేవుడు ఏమో అమాయకుడు అనుకుంటావు. మోసపోకుడి దేవుడు విక్కిరింపబడుడట. అంటే నువ్వు మోసపోతున్నావు. నువ్వు అనుకుంటావు వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు, దేవుడికి తెలియదు, నువ్వు అనుకుంటున్నావు. కొంతమంది స్వార్థను చెప్పరు ఇతరులకి. అయ్యో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు, మనం ఎలా ఉండాలి ఈ చెప్పరన్నమాట. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ. కొంతమంది నారీ మనులు ఉంటారన్నమాట, నారదుల్లాగా. హల్లెలూయా. పురాణంలో నాకు తెలిసి ఒక్కడే ఉన్నాడు నారాయణ అంటూ నారదుడు. కానీ ఈరోజు బోల్డ్ మంది ఉన్నారు తెలుసా. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. ఒక్కరు కాదు అసలు. వీళ్ళు వార్తలు అయితే ఆ కాకి ఈ కాకి లాగా శుభ్రంగా కాకి తిరిగడమే శుభ్రంగా, పీజులు కూడా అయితే శుభ్రంగా కాకిలా మాడిపోతే ఒకరోజు జాగ్రత్త. దేవుని వాక్కు మోసుకెళ్ళాలి. అలా నువ్వు స్వార్థ చెప్పాలి. నువ్వు విన్న సంగతి ఇంకొకరికి షేర్ చేయాలి. అందుకని చెత్తను మోసుకెళ్ళేటువంటి అంటే చెత్త పొట్లు వేసేస్తాడు దేవుడు. చాప్టర్ క్లోజ్ అయిపోతాడు తెలుసా. హల్లెలూయా. కనుక దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, సర్వ మానవాళి ఉంటున్నదే సాతాను సామ్రాజ్యములో, సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలంలో ఉన్నామంట. ఇక్కడ ఉన్నాము కాబట్టి ఒకరి మీద ఒకరు ద్వేషము నింపుకుని, ఒకరు బాగుంటే ఒకరు ఓర్వలేని తరంతో వాడు ప్రేరేపిస్తుంటే ఇది నాది ఇది నీదని ఒకే కుటుంబముగా సంతోషముగా ఏంటి మనం అని బ్రతకవలసినటువంటి వ్యక్తులు నువ్వు వేరు నేను వేరు. నువ్వు సచ్చినా నేను మొగను అసలు అంటే నువ్వు సచిన తర్వాత మొలిగితే సచినోడు లేచి వస్తాడు ఏంటి ఏంటిది? నువ్వు సచ్చినా మొలగినట్టు అసలు అని ఏందయ్యా ఇది? నువ్వు సావు ఒకరోజు అందరూ చేస్తారు. అంటే ఇలా మనిషిని రెచ్చగొడుతున్నది దేవుడు కాదు, కులం కాదు, మతం కాదు. రెచ్చగొట్టేది మానవుణ్ణి మతం అనేటువంటి మత్తులో ముంచిన వాడు.
మానవుని కులం అనే మొత్తులోని తీసుకెళ్ళినటువంటి అపవాది అనే సాతానుడు ఒకడు ఉన్నాడు. దేవుడు అంతటా దేవుడు ఎలా ఉన్నాడు అనేటువంటి ఆపోజిట్ గా యాంటీ కరప్షన్, యాంటీ క్రైస్ట్ అనేటువంటి సాతానుడు ఒకడు ఉన్నాడు. వాడు అందరినీ కులాలు మతాలు రెచ్చగొట్టి మనిషిని హీనంగా చేస్తూ ఉన్నటువంటి వాడు అక్కడ ఉన్నాం. అందుకని ఎన్ని వ్యతిరేకతలు అవుతున్నాయి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ స్థలములో నా యందు విశ్వాసమైంది నన్ను గూర్చి సాక్షిన అంతే పనివాడు మీ మధ్యను చంపబడిన దినములో నీవు నా నామముని గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసం విసర్జింపలేదని నేను ఎరుగుదును. అంటే నీ చుట్టూ భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. గొప్ప గొప్ప వాళ్ళు రాలిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ పేతురు దేవుడు ఎలాగే మెచ్చుకుంటాడు. పేతురు శబాష్. అనేక మంది ప్రముఖులు, గొప్పవాళ్ళు, మంచి ధర్మశాస్త్రం నెరిగిన పండితులు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. చేపలు పట్టుకుని నేను ఉన్నావు, వెళ్ళిపోతాను అంటే, ఎవరి ఎద్దుకు నేను వెళ్ళదును, నీవే నిత్య జీవం గలవాడు అన్నాడు. కనుక పేతురు ఇప్పుడు సూటబుల్ మాట. అంటే దేవుని అందరి విశ్వాసంతో తను ఉన్నాడు. ఈ రోజు ఎందుకు నీ కళ్ళ ముందు కొన్ని సంగతులు దేవుడు ప్రజెంట్ చేస్తాడు తెలుసా? విశ్వాసాన్ని కూల్చుకోవడానికో భక్తిని పోగొట్టుకోవడానికో కాదు. వారి బలహీనతలను బట్టి నువ్వు బలం పొందాలని, వారి అవిశ్వాసాలను బట్టి, వారి అజ్ఞానాన్ని బట్టి నువ్వు విజ్ఞానము పొందాలని, నువ్వు విశ్వాసం రావాలని. కొంతమంది వీక్నెస్ అని తెలుసా? ఇంకొకరు ఎవరు బలహీనంగా ఉండి దేవుడికి వ్యతిరేకంగా చిన్న ఏందనుకో, వీళ్ళు భక్తి కూల్చుకుంటారు. వీళ్ళు ఇంకా ఎంత తెలివైన వాళ్ళు మరి, వీళ్ళు భక్తి కూల్చుకుంటారు. వీళ్ళు ఎవరో పాడైపోయిన వాళ్ళు ఎవరో ఉన్నారో అలాంటి వాళ్ళు నువ్వు కనబడ్డారా, నీ భక్తి ఇంకా ఎదగాలి. అమ్మో నేను అలా అయిపోకూడదని నువ్వు ఆరాటపడాలి. నువ్వు కాపాడుకో. నిన్ను వచ్చి నువ్వేం చేస్తావంటే వాళ్ళ మీద ఫోకస్ పెట్టి నీ భక్తి కూర్చుకుంటావు. వీళ్ళు తెలివైన వాళ్ళ. ఇదే జరుగుతుంది దేవుని సంఘాలలోనూ. కాబట్టి ప్రపంచ మానవాళికి ఈ సందేశం ద్వారా ఒక విలువైనటువంటి సంగతిని రాత్రి తెలియపరచడానికి ఇక్కడికి నేను వచ్చాను. అది ఏంటంటే, మనము ఎవరము భారతదేశానికి చెందిన వారము కాము, మన ఎవరము అమెరికాకి చెందిన వారము కాము, మనం ఎవరు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్, దుబాయ్ ఏంటి ఇత్యాది దేశాలకి చెందిన వారము కాదు. ఇంకా చెప్పాలంటే మనం ఎవరము కూడా ఈ భూ సంబంధమైనటువంటి వ్యక్తులము కాము. మన ఐడెంటిఫై, మన అడ్రస్ ఇది కాదు, ఇది కాదు. మనము ఎవరమంట, ఆ నేపాల్ వాళ్ళు, లేకపోతే ఆ మార్వాడిస్ వారు, నార్త్ ఇండియన్స్ వారు ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్నట్లుగా, ఇండియా వాళ్ళు అమెరికాకి వెళ్ళి బ్రతుకుతున్నట్లుగా, వివిధ దేశాల్లో నుండి పాకిస్తాన్ లో నుండి కూడా చాలా మంది హైదరాబాద్ లో ఇంకా ఉన్నారు. కరాచీ అనేటువంటి నామకరణతో పాకిస్తాన్ లో ఉన్నటువంటి బేకరీ దాని మీద సేమ్ పేరు హైదరాబాద్ లో పెట్టుకుని ఉంటారు వాళ్ళు. ఆ పేరు నువ్వు పెట్టుకోకూడదు తెలుసా? కరాచీ బేకర్ అని నువ్వు పెట్టుకోకూడదు. కరాచీ స్టేట్ వన్ ఆఫ్ ద స్టేట్ పాకిస్తాన్ లోది, ఒక రాష్ట్రం. అది హైదరాబాద్ లో ఉంది కరాచీ బేకర్. మరి ఎందుకు వీళ్ళు ఇలా పర్మిషన్ ఇస్తారు పాకిస్తాన్ పేర్లు ఇక్కడ? నాకు అర్థం కాలేదు. అంటే ఈ ప్రభుత్వాలు అట్లా లీనమైపోయి అమ్ముడైపోయి రకరకాలుగా ఉంటుంది. అంతా పెద్ద హిస్టరీ ఇదంతా. ముక్కతో చెప్పేసి అయిపోయేది కాదు ఇదంతా. కనుక వివిధ రాష్ట్రాల్లో వారు ఇంకో రాష్ట్రంలోకి వెళ్ళి బతుకుతారు. ఇంకా మన పెదవలసలు అయితే బాగా తెలుస్తుంది అందరికీ. ఎక్కువ శాతం పెదవలసలు వాళ్ళు ఇస్రాయేల్లా కనబడతారు నాకు. ఎందుకు తెలుసా? నాగాలాండ్కి వెళ్తారు వీళ్ళు కదా. వీళ్ళు ఆ ప్రాంతానికి వెళ్తారు ఎక్కువగా. అక్కడ వేట కొరకు అక్కడికి వెళ్తారు. మరి నాగాలాండ్ అక్కడ మీ దేవుడు అక్కడికి వెళ్ళిపోయాను అన్నారు వాళ్ళు. అంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు కదా, అక్కడ ఉన్న వాళ్ళు కొద్ది ఇంకో చోటికి వెళ్ళారు కదా. కాబట్టి ఇక్కడ భక్తి అనే దాన్ని కలిగి ఉంటే, ఇదేంటో తెలుసా? ఇది చెప్పు, మరి ఏంటిది చెప్పండి. అయితే వింటాం. ఏంటిది? వాట్ ఇస్ దిస్? వంకాయ పులుసు. హల్లెలూయా. ఏంటిదంటే చెప్పడట. అంటే మన ఏరియా వాళ్ళు ఇంకో ఏరియాకి వెళ్ళి బ్రతకచ్చు, ఇంకో రాష్ట్రం వాడు మన రాష్ట్రానికి వచ్చి బ్రతకచ్చు, మన రాష్ట్రం వాడు ఇంకొక రాష్ట్రం ఇంకో దేశానికి వెళ్ళి బ్రతకచ్చు. కానీ ఇక్కడ మాత్రం భక్తి చేస్తే మాత్రం ఏంటిది? వాట్ ఇస్ దిస్ అట. ఏంటి దిస్సు? దిస్సు లేదు, కిస్సు లేదు. హల్లెలూయా. బుస్ అయిపోద్ది అట. హల్లెలూయా. జాతమ్మ గోడ అనుకుని ఉన్నారు. ఈసారికి గోడలు కూడా ఏమన్నా అయిపోతే మళ్ళీ నేను కిందకు దూకాలి అర్జెంట్. కానీ జాగ్రత్త అమ్మా, నాకు కొంతమంది కనపట్లేదు. అందరూ ఉన్నారు ఇక్కడ. ఎవరైనా బుస్ అయ్యారా? హల్లెలూయా. నేనేం పౌలేం కాదు కిందకి వెళ్ళి లేపేయడానికి. హల్లెలూయా. అలా లేపాను అనుకో, నువ్వు ఫోన్ చేసి మా పాస్టర్ గారు ఉన్నారు, పర్లేదు, కావాలని నువ్వే మేడకి తోసేస్తామాట. తెలుసు. ఇలాంటివి కూడా అలా చెప్తే, ఇగో నీకు సంగతి చెప్తాను వెళ్ళరా, నీకు సంగమం ఎంత దగ్గర ఉంటుందో మా మేడకి తెలుసా నీకు? నువ్వు తీసుకెళ్ళి మేడ నుంచి బుష్ అని తోసేస్తావు కిందకి. పాస్టర్ గారు ఇక్కడ ఒకరు అడిగిపోయారండి. ఏమైందంటే, ఏమీ లేదు, నువ్వు లేపుతావు కదా అందుకే తోసేస్తానని చెప్తావు. కాబట్టి ఎవరిని తోసేవద్దమ్మా. హల్లెలూయా. ఇంక ఈ మీటింగ్ మానేసి ఆ మీటింగ్ పెడతారు నా దగ్గర. ఎమ్మెల్యే వచ్చినా ఎవడ వెళ్ళాలి, అక్కడ పిఎం వచ్చినా ఎవడ వెళ్తావు. ఎందుకంటే లేపుడు సెక్షనే లేపుడు సెక్షన్. హల్లెలూయా. కాబట్టి
సమస్త మానవాళి దేవుడికి ఎలా ఉన్నది ఈ రోజు అంటే వ్యతిరేకమైన దిశలో ప్రయాణం చేస్తూ ఏం మర్చిపోయారంటే, మనము ఈ దేశములోనికి ఈ లోకములోనికి పరదేశులుగా ఉన్నామనే సంగతి మర్చిపోయారు. విజ్ఞానము కలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు, చదువుకున్న వారు, మేధావులు, జ్ఞానులు, డాక్టర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ఇటువంటి గొప్ప ఉన్నతమైన విద్యావేత్తలైనటువంటి వారు మనం ఎవరో మర్చిపోయారు. ఈ రాత్రి నేను చెప్తున్నా, హూ ఆర్ యూ? నీవు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. ప్రతి రిలీజన్ వారు, ప్రతి కులము వారు, ప్రతి మతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, క్రైస్తవులని లేదు, హిందువులని లేదు, ముస్లిం వారు, ఈ రాత్రి ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్ గా నీవెవరు నువ్వు తెలుసుకోవాలి. ఈ సందేశం అదే చెప్తోంది. అందుకే ఈ రాత్రి అద్భుతమైనటువంటి మాట అని చెప్తూ ఉన్నాను. నీవెవరో నువ్వు తెలుసుకోవాలి. ఈ రాత్రి నేను చెప్ప స్త్రీలను గురించి ఏం మాట్లాడి తెలుసా? మాది పెదవలసల వాళ్ళు, మేము కాకినాడ వాళ్ళు, మేము యానం వాళ్ళు. కాబట్టి త్వరగా లేకపోతే మా ఆయన ఊరుకోవడానికి భార్య అనుకుంటుంది. ఇలా ఒక్కొక్కరు ఒక రకంగా, అంటే నువ్వు ఫలానా ప్రాంతానికి చెందిన వ్యక్తువు, నువ్వు ఫలానా వ్యాపారానికి చెందిన వ్యక్తువు, రేపు తొందరగా డ్యూటీకి వెళ్ళకపోతే సార్ ఊడుకోడని, రేపు పొద్దుడు కరెక్ట్గా ప్రారంభ ప్రార్థనకి వెళ్ళకపోతే పాస్టర్ గారు ఊడుకోడని, ఇలా రకరకాలుగా అనుకుంటున్నారు. కానీ అసలు అది కాదు మెయిన్. నువ్వు ఎవరు నువ్వు తెలుసుకోవాలి. హూ ఆర్ యూ? ఎవరు నువ్వు అంటే, నేను హిందువా కాదు, నేను క్రిస్టియనా కాదు, నేను ముస్లింనా కాదు. నువ్వు మనిషివే కానీ నువ్వు ఎవరు? అసలు ఎలా మనిషి అయ్యావు నువ్వు? ఎవరు ద్వారా వచ్చావు నువ్వులోనికి? అంటే ఈ లోకంలో మనం కొట్టుమెట్లాడుతున్నామే, మనం అందరము కూడా, ఈ లోక జనాభా అంతా కూడా పరదేశులు అంట. అంటే ఈ లోకం ఎవరిది కాదు కాదు కాదు. ఈ ఒక రోజు ఈ లోకం నుండి మనం అందరం ఏమవుతామని బైబిల్ చెప్తుంది తెలుసా? 89వ కీర్తనలోనికి మనం వచ్చినట్లయితే మనం ముగింపులో ఉన్నాం. ఆల్మోస్ట్ 75% కంప్లీట్ అయిపోయింది మెసేజ్. 89వ కీర్తన 90వ కీర్తన 3వ వచనం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచు ఉన్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి ఎందులక జాము వలెనున్నవి. అలలు నరులారా తిరిగి రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడట. ఎక్కడికి రమ్మన్నాడు? ఎక్కడి నుండి దేవుడు అంటే భూసంబంధమైన మనుషులుగా, యాత్రికులుగా, పరదేశికులుగా ఈ లోకంలో ఉండిపోయినటువంటి మానవాళిని దేవుడు నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు రావాలి? తిరిగి రండి అనేటువంటి మాట కనబడుతుంది అక్కడ. అంటే తిరిగి రండి అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు నువ్వు అక్కడే ఉన్నవాడు అని అర్థం, ఒకప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు అని అర్థం. హల్లెలూయా. దేవుని దగ్గర ఉన్నటువంటి మనము ఈ భూమి మీదకు దేవుడు ఒక కారణము చేత, ఒక పని కొరకు మానవాళ్ళని అప్పగించాడు. ఇక్కడ మనం బ్రతకడం కొరకు కొన్ని వ్యాపారాలు, కొన్ని వృత్తులు, కొన్ని ఉద్యోగాలు, కొన్ని మనం క్రియేట్ చేసుకుందాం. కాలక్రమేణలో కొందరు స్వార్థపరులు ఏం చేశారంటే, నువ్వు ఫలానా వృత్తిలో ఉన్నావు కాబట్టి నీ వృత్తి నీది కులం తెలుసు ఈ రోజు నుంచి అని ఆ వృత్తిని ఆ కులంగా ఎట్టేశారు వీళ్ళు. అంటే ఎవరైతే తక్కువగా, అంటే వాళ్ళకి దాని మీద జ్ఞానం ఉంది, ఆ విషయంలో వాళ్ళు దాన్ని వృత్తిగా ఎంచుకుని బ్రతితే అది ఆ వృత్తిని వాళ్ళు కులంగా మార్చేశారు. మరి ఇప్పుడైతే ఈ స్టీల్ అన్నీ వచ్చేసాయి. స్టీల్ అన్నప్పుడు బియ్యము దేంట్లో చెరిగే వాళ్ళమ్మా అందరూ సేట, ఇంత సేట లేకపోతే ఏముండదు అక్కడ సరగడానికి. అదే సేట కావాలి, సేట. మరి ఆ సేటలో వాళ్ళు ఎస్సీ వాళ్ళని, ఎస్సీ కాదు, నాట్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళని వాళ్ళని ఒక కులం పేరు పెట్టారు. మరి వాళ్ళు తక్కువ కులం అని అలా పెట్టేశారు. వాళ్ళు చేట తయారు చేయకపోతే, అంటే బంగారం బిస్కెట్ తెచ్చుకోండి, గొలుసు తెచ్చుకోండి, గొలుసులో వేసుకొని చదువుకుంటావు నువ్వు. లేకపోతే నోట్లు కట్లనే తెచ్చుకోండి, సూ తెచ్చుకోండి, నోట్లు కుట్టుకోండి, సేటలా చేసుకొని చదువుకుంటావు నువ్వు. కాబట్టి సేటలాలు ఆ జ్ఞానం ఉంది, సరే సింపుల్గా నేను ఇలా చేసుకుంటానని అనుకున్నాను. అది వృత్తిరా బాబు, అది కులం కాదు. అలా కుమ్మరివాడు మట్టి తెచ్చుకుని కుండలు చేసుకుంటే ఆ కులం అలా తగిలించేసేది. ఎవరు తగిలించారంటే స్వార్థపరులైనటువంటి కొందరు మానవాళ్ళతో ఇలా చేసుకుని నిన్ను చిచ్చులు పెట్టి ఈ పార్టీ పట్టుబెట్టి లాభం పొందేది వాడు, మధ్యలో నువ్వు కొట్టుకుని చేస్తున్నావు. హల్లెలూయా. నువ్వు చచ్చిపోతున్న మధ్యలో అంతే. వాడు ఎవడు పట్టించుకొని వచ్చి నీ ఇంటిని పరామర్శించడం, నీ కుటుంబంలో ఏదైనా చెప్తే ఓదార్చడం, ఆదరించడం, వాడు సంబంధం కుప్పలు కొద్ది జనాలు ఉంటారు వాళ్ళకి. వాడు అవసరం కొరకే నువ్వు. కనుక ఈరోజు దేవుడు నీ కొరకు నా కొరకు ఉన్నాడు, నీ మేలు కొరకు, నీ క్షేమము కొరకు భగవంతుడు ఉన్నాడు.
కనుక ఆ దేవుని రాజ్యంలో ఉన్నటువంటి మానవ ఆత్మలను దేవుడి భూమి మీద మనుషులుగా కలగజేస్తే ఆ మనుషులు పాడైపోయేది సాతాను మాటల వల్ల. కనుక మరలా దేవుడు పిలుస్తున్నాడు, నరులారా తిరిగి రండి అని. కనుక ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారు, ఇది నాది, ఇదే నా బ్రతుకు, ఇంకా నా మాట నేను తప్పని అసలు లాగా ఉండిపోతానని కక్ష పెట్టుకుని మనుషులు భావబాంధవ్యములు విలువైనటువంటి వ్యక్తులను పోగొట్టుకుని వీళ్ళు నచ్చిన వాళ్ళు కావాలని, నచ్చింది చేయాలని వీళ్ళ జీవితాన్ని వీరి చేతులారా నాశనం చేసుకుంటున్నారు. వీరి ఫ్యూచర్ని పాడు చేసుకుంటున్నారు. వీరి అజ్ఞానం వలన వీళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి బైబిల్ అదే చెప్పింది పేతురు ద్వారా. ముగింపులో ఉన్నాం మనం ఎవరంట, పరదేశంలో యాత్రికులు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా సింప్లిఫై చేస్తున్నాను. ఈ రాత్రి మధు వాళ్ళ ఇంటికి మనం అందరం ఆహ్వానించబడ్డాం, అవునా కదా? ప్రార్థన అయిపోయింది, భోజనం చేస్తాం, అందరూ ఇక్కడే పడుకోండి, మధు వాళ్ళ ఇంట్లోనే పడుకోండి, అందరూ అన్నా రోజు పడుకోండి, ఉండతారు వాళ్ళు. ఈరోజు కోటం కాబట్టి రాజేశారు నిన్ను, రోజు ఇక్కడే ఉండిపోండి, స్నానానికి నీళ్ళు ఎక్కండి, ఇంకా పొద్దున్న టిఫిన్ ఏమంటావు అడగండి ఆ మనిషిని. ఫోన్లో ఒకరోజు పెట్టులో వచ్చారు కదా అని చూస్తుంది, రోజు ఎక్కడే ఉండిపోండి, చూస్తుంది అవే మిమ్మల్ని. అంటే నువ్వు ఈ స్థలంలో పర్మనెంట్ అడ్రస్ కాదు, నువ్వు నీ స్థలం ఏదైతే ఉందో, నీ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడికి నువ్వు వెళ్ళిపోతావు, అవునా కదా? మరి అంటాడు, నిన్న కాక మొన్న వచ్చిన వాడి దగ్గరికి అందరి నుండి వెళ్ళిపోతావు నువ్వు అని. వీడు తెలియను అనమాట, ఎంత తెలివైనడు. అవును చెప్పాను, మరి ఇంట్లో పాప ఉంది కదా, మన పాప 20 ఏళ్ళు పాపకు వచ్చాయి కదా, పాపని చదివించాం. పాప జోలికి ఎవరు వస్తే కన్నర చేసావు, కొట్టావు, తిట్టు, అన్నీ చేసావు. మరి పాపని ఎవరి చేతుల్లోనే పెట్టి శాశ్వతంగా అలా వదిలేట్టరా? నిన్న కాక మొన్న వచ్చిన చేతులు పెట్టేస్తావు పాపనే. మరి నువ్వు పాపని తెచ్చుకున్నావు, నేను పాపని తెచ్చుకున్నాను. హల్లెలూయా. మరి వాళ్ళకి బాధ ఉండదా? అంటే ఇది ధర్మము, విధి ధర్మము. ఒక స్త్రీ అంటే పురుషుడు స్త్రీ కొరకు కాదంట. హల్లెలూయా. పురుషుని కొరకు స్త్రీని చేశాడు దేవుడు. ఇది గుర్తుపెట్టుకుని స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉండమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇక్కడ నేను పురుషుని అని చెప్పట్లేదు, ఈ సంగతి దేవుడు చెప్పినటువంటి శాసనాన్ని జ్ఞాపం చేస్తున్నాను. ఎందుకు, ఏమిటి అలాంటి ప్రశ్నలు స్త్రీలు వేయకూడదు. వేయవలసిన సమయంలోనే పడుకుంటే కోళ్ళు, ఇవ్వవలసిన సమయంలో అడగవలసిన సమయంలో అడగవి కోళ్ళు, మిగిలిన సమయంలో కోళ్ళకి అప్పుడు నిద్ర వచ్చి ఏంటి ఎందుకు కాపురాలలో బుష్ మని ఇది ఎందుకు వచ్చినాయి? హల్లెలూయా. వంట సామాన్లు డిష్ రకరకాల శబ్దాలు వస్తాయి. ఏంటి? నిద్రపోయి లేసారన్నమాట. అక్కడ నిద్రపోతా అన్నాడు యోనాని. నిద్రపోతా లేగా అక్కడ వాళ్ళు మొత్తం సామాగ్రి అంతా పాడేసి మునిగిపోతుంటే నిద్రపోతే ఎలా పడుకున్నాను అంటే నన్ను వేసేంటారు బుద్ధి, అందుకు కారణం నేనే అన్నాడు యోన. ఆయనకి అర్థమైపోయింది, కానీ నీకు అర్థం కావట్లేదు ఏం జరిగిందో. అందుకే నువ్వెవరు, ఎందుకు కొరకు ఇక్కడికి వచ్చావు, నీ పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తావు? ఇది సమస్త మానవాళి తెలుసుకోవాలని పరిశుద్ధ గ్రంథం ద్వారా మానవాళిని సృష్టించిన దేవుడు, సకల బ్రహ్మాండములు కలగజేసినటువంటి దేవుడు నిశ్చయము మానవాళితో మాట్లాడుతూ ఉన్నాడు, కానీ పట్టించుకోవట్లే. ఎండ నుండి నీడకు వచ్చేస్తాము, ఏంటి హాస్పిటల్కి వెళ్తాం, ట్రీట్మెంట్ చేయించుకుంటాం, మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. ఒక ప్రాంతానికి పనికి వెళ్ళాం, లేకపోతే కూటానికి వెళ్ళాం, ఉద్యోగానికి వెళ్ళాం, అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. అలాగే ఈ భూమి మీద మానవ జీవితం ముగించబడిన తర్వాత మానవుడు మళ్ళా ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళిపోతాడని అందరికీ తెలుసు, హితబోధ నీతి బోధ అందరూ చేస్తారు. కానీ ఇక్కడే ఏం చెప్తుందంటే నువ్వు నేను ఎలా ఉండాలట, నీ దేహం నీ సొత్తు కాదు, నీ ఇల్లు నీ కుటుంబం ఇది నీ పర్మనెంట్ అడ్రస్ కాదు, నువ్వు పరదేశము. ఇంకా మీకు సింప్లిఫై చేస్తాను వినండి, ఇదంతా ఈజీ మెసేజ్ ఏం కాదు. ఇప్పుడు మన శరీరం ఎందుకు ఉందో తెలుసా మనకి? అంటే ఈరోజు మంచి కూర వండుకొని శుభ్రంగా తినేది దొరకడానికి కాదు. ఈ శరీరం ఎందుకు కొరకు ఉందంటే మనలో ఉన్న ఆత్మ కొరకు ఉన్నది. ఇల్లు కొరకు నువ్వు ఉన్నావా? నీ కొరకు ఇల్లు ఉందా? చెప్పండి. మన కొరకు ఇల్లు, మన కొరకు ఆహారం, మన కొరకు గాలి, మన కొరకు నీరు, మన కొరకు ఈ పంచభూతాలు. పోయిన వారం మెసేజ్లో చెప్పాను ఆల్రెడీ మీకు. ఆదికాండం 1వ అధ్యాయంలో 6వ దినాన్ని దేవుడు మానవుని చేస్తే 6వ దినానికి ముందు 5 దినాలను కూడా ఈ భూమి మీద మానవుడు 6వ దినాన్ని వచ్చిన తర్వాత ఆ మొదటి దినం నుండి ఏమేమి కావాలో అన్ని కూడా దేవుడు మానవునికి ముందు దినాన్ని సిద్ధపరిచాడు. కాబట్టి ఆ లా ప్రకారముగా మన కొరకు ఇల్లు, మన కొరకు భోజనం, అన్ని మన కొరకు. నువ్వు భోజనం కొరకు నువ్వు కాదు, ఇల్లు కొరకు నువ్వు కాదు. కనుక ఆత్మ కొరకు ఈ శరీరాన్ని దేవుడు ఇచ్చాడు. ఇది అందరూ గుర్తించాలి, అందరూ కూడా.
ఆత్మ కొరకు శరీరం ఇచ్చాడు దేవుడు. లేఖనం ఏం చెప్పిందంటే ఈ శరీర ఆశలను విసర్జించాలట నీవు. ఎందుకంటే నీ ఆత్మకు విరోధంగా పోరాడుతుందంట నీ శరీరం. అందరి శరీరాలను నీ ఆత్మను దేవుని ఎద్దుకు వెళ్లకుండా, దేవుణ్ణి గుర్తించకుండా, దేవునికి లోబడకుండా, దేవునికి ఇష్టరాలుగా ఉండకుండా నీ శరీరము విరోధముగా నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నది. అది చూడుము అని సర్పము అవ్వని చెప్తే ఏం చేసింది? చూసింది, పడ్డది. నీకు కూడా అలాగుంది. ఈరోజు పడ్డావు నువ్వు చేప, బుట్టలో పడ్డది చేప, కోసేస్తాడు తర్వాత. అండి గొట్టు మీద ఒక చేప పడ్డది, వాళ్ళను ఇంటికి తెచ్చి చేప నాకు వెళ్ళే దొరికింది, దీనికి ఒక గాజు మీద కట్టించి స్విమ్మింగ్ పూల్ లాగా చేపని పంచుకుంటాను అనుకుంటావా? దొరికింది. దీన్ని నీకు వల్ల పట్టుకైనా ప్లాన్ వచ్చేస్తుంది నీ వాడికి. దీన్ని ఇంటికి తీసుకెళ్ళి తోమే శుభ్రంగా మసాలా, దీనికి డాక్టర్ పోతారు కదా ఆపరేషన్కి, అలాగే చేపకి ఆ ఏపు శుభ్రంగా ఒకటే ఆపరేషన్ చేస్తాడు. దీనికి నాకు కన్విన్స్ ఇటు 5 ఆపరేషన్ అటు 5 ఆపరేషన్ చేసి ఈ మసాలా ముద్ద అందులో పెట్టి సాగురంగా కింద మంటెట్టి పైన చితకలాగెట్టి, మీరు అనుకున్న నూనె వేసేస్తాడని కదా, నూనె. ఈ ఫుడ్ తినండి అమ్మా, ఇంకా మంచిది మీకు. చేపని నూనెలో వేస్తే బాగా కింద మంటెట్టి పైన అది ఎట్టి ఈ పచ్చి చేపని కిందెట్టి అలా చేయండి. ఆ వేడికి శుభ్రంగా దాన్ని తిరిగేస్తే అప్పుడు ఉల్లిపాయలు తరుపుండి చక్రాలాగా నిమ్మకాయ కోసుకుని అవి బాబుండి ఊరిపోతుంది మీకు. శుభ్రంగా తీసుకుంటే తొనల్లా వచ్చేస్తుంది అన్నమాట. మస్తు ఉంటుంది చేప. అడుగులో తింటాడు అలా సైనవాడు. అల్లెలు ఆడికి అంత టైం లేక ఏం చేద్దాం తెలిసి ఈ మధ్య చేప నీటిలో దొరికింది, ఆ ప్యాంటు కూడా పట్టేస్తున్నాడు, ప్యాంటు కూడా పట్టి తీసుకుని తినేస్తున్నాడు. అల్లెలు చిన్నపిల్లడి చేతులు సైకిల్ ఎడితే తొక్క తీసుకుని తినేసినట్లుగా చేపను అట్టాడు ఇట్ట అంటాడు, తీసుకుని తినేస్తాడు. మరి అలాగే ఉంటుంది బయట. నువ్వు సచ్చి అంటావు నువ్వు, అందుకే ఆడి ముందు సచ్చేవాళ్ళగా ఉంటాం మనం. ఆడు మాత్రం సూపర్ మ్యాన్ ఎగిరిపోతాడు. అది కదా తెలుసా, నువ్వు నేనేమో లోపల అంతా పోగొట్టుకోండి గడ్డి నువ్వు తింటున్నావు. ఆడేమో శుభ్రంగా లోపల ఉన్న ప్రోటీన్స్ క్యాలరీస్ అన్ని వాడు తీసుకుంటున్నాడు. ఆడేమో మనకి శిక్షే అని కనపడుతున్నాడు. ఈ లోకాన్ని సృష్టికర్త అయినటువంటి దేవుని ఎరిగినటువంటి మానవుడు ఈ లోకానికి చిచ్చి అని కనబడుతున్నాడు. వీడు ఎందుకు దేవుడిని నమ్ముకుని ఉద్యోగాలు వదులుకుని వ్యాపారాలు వదులుకుని అవమానాలు పడి నిందలు పడి ఎందుకు నమ్ముకుని మార్గులు వెళ్తున్నాడు? వాళ్ళకి అర్థం కాలేదు. ఇక చిచ్చి నువ్వు వెళ్ళిపోయావు, అందులోనూ నువ్వు దిగిపోయావా అంతే. ఒక నమ్ముకున్నాడు ఇంట్లోనూ ఆ ఒక్కడు ఊరుకోడు అందరినీ దింపి పడుతుందట. అల్లెలు మరి నువ్వు నమ్ముకోలేదు కదా, మరి అందరినీ రాగు వెనక్కే అంటే నీకు చేత కాదు, తెలియదు, అంత మెచ్యూరిటీ లేదు. మీరు ఎందుకు సైలెంట్ ఉండు. నేను ఎల్లను కాక ఎల్లను అనుకో, తప్పే ఉంది. ఎల్లను కాక ఎల్లను అనుకుంటూ వాక్యం విను, తప్పులేదు. ఎల్లను కాక ఎల్లను అనుకుంటే కోటానికి రా. నీ మీద నీకు నమ్ముకోలేదా? కొంతమంది అంటారు వస్తే మా చెత్త వెళ్ళు, ఎంత వీక్ అనుకో, ఇప్పుడు నన్ను తీసుకెళ్ళు, ఏముండదు అసలు. బైబిల్ కూడా తెచ్చుకుంటాను, నువ్వేం చేసుకుంటూ చేసుకో, నా పని నేను చేసుకుంటాను, నువ్వేం చేసినా సరే నేను కూడా చేసుకుంటాను. హల్లెలూయా. ఎవరో సోదరుడు జై శ్రీరామ్ అనాలా వద్దా అన్నారు. దైవజన్ రంజిత్ గారు ఏం చెప్పారు? ఎవరైనా విన్నారు ఇక్కడ? ఎన్నో చెప్పే కదండి, ఏక్ దో మెంబర్స్ 3 మెంబర్స్ జై కాన్శ్రామ్. హల్లెలూయా. అర్థమైందా? హల్లెలూయా. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి దానికి సైకిలే ఉండాలని స్థాపించింది ఎవరి ద్వారా అంటే ఆ కాన్శ్రీరామ్ గారు ఆదర్శం. దానికి ఆయన సైకిల్ మీద పార్టీ ప్రచారం చేశాడు ఆయన. హల్లెలూయా. ₹1 కూడా ఎవరి దగ్గర కూడా ఆశించకుండా అక్రమానికి అవినీతి ఉండకుండా యథార్థంగా సర్వే చేశాడు ఆయన. ఆయన ఆదర్శంగా తీసుకుని తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు గారు సైకిల్ గుర్తు పెట్టాడు తెలుసా? హల్లెలూయా. జై కాన్శ్రీరామ్. దేశం బాగుండాలని, దేశ ప్రజల క్షేమము కొరకు మంచి రాజకీయం స్థాపించాలనుకున్న గొప్ప నాయకుడు మాట ఆయన. నువ్వేంటి చిన్న మొక్క అనమంటావు? చూసావా, నేను పెద్ద మొక్క అన్నాను. హల్లెలూయా. అనండి, తప్పలేదు. ఏంటి? జై శ్రీరామ్. ఆడుకి దిమాక్ ఉండదు ఇక. హల్లెలూయా. ఏటీడు ఏమన్నాడు అన్నాడు అంటారు ఒకడు. ఒరే ఆగరా, అలా కాదురా, ఇడు ఇది అనలేదు, ఇడు మీద అంటున్నాడు ఆడు. దిక్కెక్కిపోలి సారి మొత్తానికి. నువ్వు తినలేదు నీకే తెలియకూడదు మాట. అలా ఉండాలి కథ. క్రైస్తవులారా మెలుగుగా ఉండండి. హల్లెలూయా. కాబట్టి ఇల్లు నీ కొరకు, శరీరము ఆత్మ కొరకు.
అంటే ఒక మాట చెప్తున్నా, ఇల్లు ఎత్తావా చంపానంటే ఏం చేస్తావు? బాబు నీకు దాన్ని ఇచ్చేస్తాను, సర్లే కనీసం మనమన్నా బతకడం కొరకు చూసుకుంటాం. మరి 96 తుఫాను వచ్చినప్పుడు ఇక్కడ ఎంతమంది పుట్టలేదో మరి. నేనైతే పుట్టేసాను, 2వ తరగతి చదువుతున్నాను. అదే 96 పుట్టారు మీరు? అదే వీళ్ళు ఎవరు పుట్టలేదు ఇంకా అలా, ఎందుకంటే వీళ్ళ అమ్మ నాన్న పెళ్ళే ఉండదు. అక్కడి నుంచి మా ఇల్లు పడిపోయింది, వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడి నుంచి జంప్, అక్కడి నుంచి ఇక్కడ పడ్డాం, మొత్తం అందరు కలిపి. అక్కడ ప్రెసింగ్ బాగరాజు గారు వాళ్ళ ఇంట్లో చేరడం ఎంతో మునిగిపోయింది మొత్తానికి. ఎవరు ఇది మేము కట్టుకునే ఇల్లు, ఇది తుఫాన్ వచ్చి మా ఇల్లు ముంచేస్తుందా? అబ్బే సమస్య లేదు, ఎక్కడికి కదా ఎక్కడ అంటే అక్కడ సచ్చూరుకుంది కోడి దెబ్బతోటి. అంటే ప్రాణాలు కాపాడుకోవడం కొరకు ఇల్లు లేదు, ఆస్తి లేదు, ఏమీ లేదు, ప్రాణాలు రక్షించుకోవడం కొరకు వెళ్ళాలి. నిజమే కదా? అలాగని అసలు ఈ ప్రాణమే, ఈ శరీరమే ఈ రోజు నువ్వు కలిగి ఉండాలి. కారణం ఏంటంటే లోపల ఆత్మ అనేది ఉంది కనుక క్రైస్తవానికి మిగిలినటువంటి రిలీజియన్స్ వారికి ఎక్కడ క్లాష్ పడుతుంది, ఎక్కడ పడడం లేదు, ఎక్కడ ఇబ్బంది కలుగుతుందంటే నువ్వు శరీరం కొరకే జీవిస్తావు, శరీరం కోసే ఆలోచిస్తావు. శరీరమే శరీరము శరీరమే. కానీ క్రైస్తవ జీవితంలో శరీరము కాదు ఇంపార్టెంట్, ఆత్మ ఇంపార్టెంట్. ఆ ఆత్మ శరీరంలో ఉంది కనుక ఈ శరీరము ఆత్మను ప్రొటెక్ట్ చేయడానికి కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక ఈ శరీరం ఆరోగ్యంగా ఎందుకు ఉండాలంటే ఆత్మ కొరకు. ఈ రోజు నువ్వు ఎందుకు ఆరోగ్యంగా ఉండాలో నీకు తెలియదు, నువ్వు ఎందుకు ధనవంతుడిగా ఉండాలో, బాగుండాలో, ఆనందంగా ఉండాలో, హ్యాపీగా ఉండాలో నీకు తెలియదు ఈ రోజు. అందుకే నీవెవరు నువ్వు తెలుసుకోవాలి. ఈ రోజు నీ లోపల ఉన్నటువంటి ఆత్మకు నీ శరీరము కాపలా. నీకు ఒక బాడీ గార్డ్ పెట్టుకున్నావు కదా, అసలు నీ ఆత్మకి నీ శరీరం బాడీ గార్డ్. కాబట్టి ఈ శరీరం ఇప్పుడు ఏం చేస్తుందంట, ఈ ఆత్మకు విరోధముగా పోరాడి శరీరాశ్రను అనుసరించి నిన్ను దేవునికి దూరం చేసేస్తుంది. కొంతమంది దేవుడు నాకు వద్దు అని మాట్లాడతారు, కొంతమంది దేవుడు నమ్మినా గానీ దేవునికి చోటు ఇవ్వకుండా ఈ శరీరాన్ని, ఈ బుద్ధిని, జ్ఞానాన్ని అనుసరించి వారికి నచ్చినట్లుగా వారు వెళ్ళిపోతూ ఉన్నారు. రేపొద్దున భయంకరమైనటువంటి ప్రమాదంలో మనం పడిపోతాం. కనుక ఆత్మగా ఈ లోకంలోనికి మనం వచ్చాం. దానికి అమ్మ కడుపులో శరీరాన్ని దేవుడు అనుగ్రహించాడు. కనుకనే లేఖనము మనం పరదేశులము, యాత్రికులమై ఉన్నాము. ఈ లోకంలో ఎవరు శాశ్వతము కాదు, ఎవరికి కులం మతం అనేది లేదు. ఇక్కడ మనుషులు కనిపించుకున్న ఒక దాంట్లో ఉంది. అందుకే మరణం అనే దాని తర్వాత మనం మళ్ళీ భగవంతుని దగ్గరికి వెళ్ళి నిలబడాలి. కానీ అది తెలుసు, అందరికీ వెళ్తాము, అందరికి చచ్చిపోతామని. కానీ నువ్వేమనుకుంటున్నావు? పరదేశుల యాత్రికులు అని దేవుడు చెప్తే ఇది నాది నాది నీ శరీరం కొరకు పాకులాడుతావు ఎందుకు? నువ్వు ఏదో ఇటుక మీద ఇటుక కట్టుకున్నట్లుగా డబ్బు మీద డబ్బు కట్ట కొరకు దేవుని విడిచిపెట్టి తిరుగుతావేంటి నువ్వు? దేవుని చిత్తములకు దూరంగా ప్రయాణం చేస్తావేంటి నువ్వు? బైబిల్లో ధనవంతుడు దేని కొరకు బ్రతికిన వాళ్ళు వెళ్ళాడు నరకానికి? శరీరం కొరకు బ్రతికిన వాడికి వెళ్ళాడు నరకానికి. ఈ రోజు ఏదో మాట్లాడతారు అంటే యేసుప్రభువు నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారా? దేవుడు బాప్తిజం పొందకపోతే నరకానికి వెళ్ళిపోతాడు. నమ్మినోడే నరకానికి వెళ్తాడని చెప్తున్నాను రా నేను. నువ్వేంటి నమ్మనోడి సంగతి చెప్తున్నావు? అర్థమవుతుందా నా సువార్త? యేసుప్రభువు నమ్మినోడే నరకానికి వెళ్తాడని చెప్తున్నాను. ఏ పాస్టర్ చెప్తాడు ఇట్లా? హల్లెలూయా. నేను నిజంగానే మాట్లాడుతున్నాను. మిగిలిన వాళ్ళు అందరూ యేసుప్రభువు నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతాం మేము, అందుకే మీరు నచ్చడం అంటారు. సోదరులు ఎందుకంత ఆవేశం? నువ్వు నాకు నచ్చుతావు, ఐ లవ్ యూ. హల్లెలూయా. నేనేం చెప్తున్నానంటే కథ, నమ్మిన వాళ్ళే సంఘంలో వాక్యం విన్న వాళ్ళే నరకానికి వెళ్తారని చెప్తున్నా. హ్యాపీనా? అప్పుడు ఆర్ యు హ్యాపీ? ఎందుకు వెళ్తారు అంటే నువ్వు నమ్ముకుని శరీరం కొరకు బ్రతితే ఎలవా మరి? ధనవంతుడు ధర్మశాస్త్రం ఎరిగిన వాడు అబ్రాహాము కుమారుడే, కానీ శరీరం కొరకే బ్రతికాడు. తన బ్రతికంత ఆత్మను పట్టించుకోలేదు తను. ఈ భూమి మీద నేను పరదేశిని, యాత్రికునని లాజరు గుర్తించి రోగమున్నా సరే, అప్పులున్నా సరే, పేదరికం ఉన్నా సరే తన ఆత్మ కొరకు తన జీవితాన్ని కాపాడుకున్నాడు. ఒక పక్క తన శరీరం తనను బాధిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది, అన్ని రకాలుగా చేస్తూనే ఉంది. కానీ నా ఆత్మకు నా శరీరం వ్యతిరేకంగా పోరాడడానికి వీల్లేదని దేవుని శక్తి చేత, దేవుని వాక్కు చేత శరీరము కంటే తన ఆత్మను తాను హై లెవెల్లో ఉంచుకోగలిగాడు. కానీ ధనవంతుడు ఆత్మను నోరు మూసుకుని పడుకోబెట్టాడు. కొంతమంది ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నీ తప్పే కదా, నీది అన్యాయం కదా, ఎందుకు అనవసరంగా నువ్వు అలా చేస్తుంటే నువ్వు నోర్మే, నీకు తెలుగు నోర్మే అంటే వాళ్ళు చెప్తున్నారు ఇంట్లో వాళ్ళది నీది తప్పే అని నీ ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు. కానీ వీళ్ళు ఏం చెప్తారు? నువ్వు నోర్మే, ఒప్పుకో, నువ్వు పడుకోబెట్టేస్తున్న వాళ్ళని. అలాగ ప్రతి మనిషి తన ఆత్మని నువ్వు నోర్మే అని తన ఆత్మను పడుకోబెట్టేస్తున్నాడు. దాన్ని బైబిల్ ఏం చెప్తుందంటే వీళ్ళు వాత వేయబడిన మనసాక్షి గలవారని చెప్తుంది బైబిల్.
అంటే నీ ఆత్మ, నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉంది. నువ్వు దానికి లోబడట్లే. నీకు నచ్చినట్లుగా నచ్చిన సహవాసాలు, నచ్చిన స్నేహాలు, దైవజనులతో గడిపి కొన్ని విషయాలు నేర్చుకుందాం, భక్తి నేర్చుకుందాం అని ఉండదు. సూపర్ మీటింగ్లు పెట్టుకుంటారన్నమాట కొంతమంది. ఏంటి చెడిపోవడానిక, భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోవడం కొరక. కొద్దిసేపు కలిసారు కదా, మోకాళ్ళు వేసి లేకపోతే బైబిల్ స్టడీ చేసుకోండి. నువ్వు ఎన్ని గంటలు బైబిల్ చదువుతావు, ఎంతసేపు చదువుతావు, ఎన్ని అధ్యాయులు చదువుకుంటావు, ఈ రోజు ఏం చదువు, గ్రూప్ డిస్కషన్ చేసుకుంటే భక్తి పెరుగుతుంది కదా. అబ్బే అస్సలు ఏమవుద్దు. ఇవన్నీ కొంత ముచ్చట చెప్పేదా, ముచ్చలు పెట్టుకుంటారు అన్నమాట. ఏం చేస్తావు నువ్వు? కనుక ఇంట్లో వాళ్ళే నువ్వు మంచిది, ఇది కరెక్ట్ కాదు, నీది తప్పిది, అన్యాయంగా నువ్వు అవతల మీదకి ఎందుకు వెళ్తా అంటే నువ్వు నోరు మీద అవతల నోరు మూసేసి వ్యతిరేకంగా పోరాడు, ఒప్పుకోవడానికి ఇష్టపడరు. అలాగ ప్రతి మనిషి ఏం చేస్తారంటే తన శరీరంలో తన ఆత్మ చెప్తుంది నువ్వు రాంగ్ వేలో ఉన్నావని, దాన్ని నోరు మూసేసి పడుకోబెట్టేసి దుప్పడు ముసుకేసేసి ఊపిరాడకుండా దాన్ని వదిలేసి నా శరీరమా, నా ప్రాణమా, తినుము, సుఖించము, సంతోషించము, సుఖపడమని తన శరీరానికి సుఖబోధన నేర్పించుకుంటున్నారు. ధనవంతుడు వెళ్ళడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇదే. తన శరీరం కొరకే బ్రతికాడు. కాబట్టి నువ్వు పరదేశీ యాత్రికుడు అని నీకు తెలిసినప్పుడు నువ్వు దేని కొరకు బ్రతకాలి చెప్పు? ఇప్పుడు క్రైస్తవుల కోసం చెప్తున్నాను నేను. దేని కొరకు బ్రతకాలి నువ్వు అంటే దేవుని సన్నిధిని వదులుకొని ఇంకొక దాని కొరకు నువ్వు బ్రతుకుతున్నావు. భక్తులేమో దేవుని కొరకు అన్ని వదులుకొని ఏమో వాళ్ళు నిందలు, అవమానాలు, కష్టాలు, నష్టాలు, బాధలు పడి వస్తే, నువ్వేమో దేవుని విడిపెట్టి ఇంకోటి సంపాదించుకోవడానికి వెళ్తావు. పిల్లయ్యే వరకు ఒకరు బాప్తిజం పొందరట, ఇంకొకటి అయ్యే వరకు ఇంకొకటి చేయరట. ఆరోగ్యం ఉండి బాగానే ఉండి సహకరించే తత్వం ఉండే వరకు కూడా ఇంకొకరు దేవునికి సహకరించారట, దేవుని పనులకి రారట. మరి ఎప్పుడు వస్తావు? ఫీజులు కొట్టేసిన తర్వాత. హల్లెలూయా. అవకాశం ఉండగా నేను బైబిల్ చదవాలి, అవకాశం ఉండగా నువ్వు ప్రార్థన చేయాలి, అవకాశం ఉండగా నేను మారు మనసు పొంది రక్షణ పొందాలి, అవకాశం ఉండగానే స్వార్థ ప్రకటించాలి. ఇన్ని అవకాశాలు నువ్వు మిస్ చేసేసుకుంది. రేపు పొద్దుట నువ్వు మరణం తర్వాత ఏ ప్రాంతంలో చేరతావు, ఎక్కడికి వెళ్తావు అనుకున్నావు నువ్వు? కాబట్టి నేను చెప్తున్నాను, ఈ విషయంలో అన్యజనులు రక్షకుడికి దూరంగా ఎలాగైతే ఉన్నారో, రక్షణ పొందినటువంటి క్రైస్తవ సమాజం సైతము అంతే దూరంగా ఉన్నారని ఖచ్చితంగా చెప్పగలను. హల్లెలూయా. ఇంకా నీ శరీరం కొరకే ధ్యాస, ఆశ కానీ మరి ఆ లోకము కొరకు పరదేశం కనుక ఒక మాట చెప్తాను, బాధించే రోగం ఉందా, బాధించే అప్పులు ఉన్నాయా? ఎంతకాలం నిన్ను బాధించగలను చెప్పు? ఒకవేళ నాకు ప్రస్తుతం 1 లక్ష రూపాయలు అప్పు ఉంది, ఇంకా నేను గుడుకుమన్నాను అనుకో, అయితే ఈ 1 లక్ష రూపాయలు నేను ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళు కూడా గుర్తుమంటారా? అయ్యి బాబు నా 1 లక్ష ఇవ్వాలి అనేసరికి ఆడు చచ్చిపోయి నేను కూడా చచ్చిపోవాలనుకుంటారు. వాళ్ళు చచ్చిపోరు కదా. చెప్తున్నాను ఒక మాట, అంటే ఎక్కువ కాలం నిన్ను బాధించదు ఏది, ఇది ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. కానీ ఎక్కువ కాలం నీకు బాగా బాధ ఉండేది ఏది? పాతాళ లోకం. దాని నుండి తప్పించుకోలేవు, ఎవరు కాపాడలేరు. కనుక ఆత్మ కొరకు బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారా సోదరులు? అందుకే ఇది హిందూ దేశం, ఇందులో ఎలా చేస్తున్నారని మాట్లాడరు. బాబు ఆత్మ కోసం మాట్లాడేవంటే ఇంకో దేశం ఇంకోటి అంటే పెట్టి ఇక్కడ నేను చెప్తున్నాను, అందరూ కూడా ఏం చేయాలి తెలుసా? ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలు చదవాలి ప్రతి వ్యక్తి కూడా. కొంతమంది ఇలా అనమన్నారు కదా, అట్టే చూడలేదు, ఆడు రామాయణం అట్టే చూడలేదు, తెలియదు, పుస్తకం ఎలా ఉంటుందో తెలియదు, ఆడు మాట్లాడతాడు కథలో, ఒక పురాణం కోసం తెలియదు, మాట్లాడతాడు కథ. నేను ఏం చెప్తున్నానంటే, ఎందుకు ఒకరినొకరు ద్వేషించుకోవడం అంటే అందరూ చదవండి, గ్రంథాలలో ఏమి వ్రాయబడి ఉందో భగవంతుని గురించి చదవండి అందరూ. ఈరోజు క్రైస్తవులు స్వామర్పోతులు అయిపోయారు. బైబిల్ చదవకుండా సిగ్గుపడండి క్రైస్తవులారా. బైబిల్ చదవకుండా భోజనం చేస్తున్నావు అంటే సిగ్గుపడాలి నువ్వు నిజంగానే. సంపాదన కొరకు ప్రాకులాడుతూ బైబిల్ చదవడం మానేసి, ప్రార్థన నిర్లక్ష్యం చేసి, దేవుని నిర్లక్ష్యం చేసి ఆరాటపడుతున్న దేని కొరకు? అసలు ఆ భయంకరమైనటువంటి అగ్నిగుండం నుండి తప్పించడం కొరకు దేవుడు నీ మీద ప్రేమను పెంచుకొని నీ కొరకు వస్తే, నీ కొరకు పెద్దల కాడ దాసులను ప్రవక్తలు లేవనెత్తితే నువ్వు దేవుని ఉద్దేశాన్ని దూరం చేసుకుంటున్నావు. ఆలోచించడం లేదు. ఎక్కడా నీ ప్రయాణము, ఎటు నీ గురి, ఎటు నీ గమ్యము? కనుక లోకంలో అందరూ ఆత్మను విసర్జించారు. గ్రంథాలు చదవడం లేదు. క్రైస్తవులు గ్రంథం చదవట్లేదు. నీకు నచ్చినట్లుగా నువ్వు, వారికి నచ్చినట్లుగా ఎందుకు రావు గొడవలో? నువ్వు సరిగ్గా చదివితే నువ్వే పని చేయాలో, ఏ పని చేస్తున్నావు, ఎక్కడ ఉన్నావు నీకు అర్థమవుతుంది. నీకు అర్థం కావట్లేదు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నీకు అర్థం కావట్లేదు. నువ్వే పని కొరకు నియమపడ్డావు నీకు అర్థం అవ్వట్లేదు. ఈ లోకంలో ఎందుకు వచ్చి చచ్చే వరకు కక్ష కట్టుకుని కంకణ కట్టుకుంటూ ఉంటావు. మరి చచ్చిన తర్వాత చల్లారుతుంది పగ? చల్లారదు మాట. కనుక నువ్వు పరదేశివి. నీ దేహము నీ సొత్తు కాదు. నీవు నేను విలువెట్టుకొనబడిన దేవుని సొత్తు.
కాబట్టి నువ్వు ఆయన సొత్తు అయినప్పుడు ఆయన కొరకు బ్రతకాలి కదా, ఆయన కొరకు పని చేయాలి కదా. నువ్వు భోజనం చేసినా, నువ్వు ఉద్యోగం చేసినా, నువ్వు సంపాదించుకున్నావు, నువ్వు వ్యాపారం చేసినా అంత దేని కొరకు అనుకున్నావు? దేవుని కొరకు. అనగా నీ శరీరంలో ఉన్న ఆత్మను అనుసరించి బ్రతకాలి నువ్వు. అందుకొరకు ఈ శరీరంలో భోజనం ఎందుకు చేయాలి, రెస్ట్ ఎందుకు తీసుకోవాలంటే ఈ ఆత్మ ఇంకా దేవుని కొరకు అనేకమైన కార్యాలు చేయడం కొరకు ఈ శరీరాన్ని నువ్వు బలపరచుకోవాలి, ఆరోగ్యంగా చూసుకోవాలి, అందంగా చూసుకోవాలి, కాపాడుకోవాలి. ఆత్మ కొరకు శరీరం. కానీ నువ్వేం చేస్తావు? అద్దం ముందు గంట సేపు ఉంటావు, రాసిందే రాయకుండా రాస్తావు, శుభ్రంగానే ఉన్న మొఖం దుబ్బేస్తుంది. హల్లెలూయా. అడ్డమైన గడ్డి రాసేస్తారు ముఖానికి, డాక్టర్ మొట్టమొదటి వచ్చేస్తున్నాయి అంట. హల్లెలూయా. బాగానే ఉంది కదా ముఖం, అడ్డమైన గడ్డి రాసుకుంటున్నాం. ఇంకో విషయం చెప్పినా, పేడ రాసుకొని చక్కగా ఉంటుంది. హల్లెలూయా. ఏంటి చిచ్చి అంటారు? ఆడు చక్కగా తినేస్తున్నాడు కదా అక్కడ. ఆడు చూడలేదు మీరెవరు, నేను అంటున్నాను ఏమన్నా? వాస్తవం చెప్తున్నాను, అబద్ధం చెప్తున్నాను? వాడు పేడ తినేస్తున్నాడు అక్కడ, నువ్వు రాసుకోవచ్చు కదా. అడ్డమైన గడ్డి రాసుకుంటున్నావు, ఉన్న అందాన్ని పోగొట్టుకుంటున్నావు. కానీ నీ ఆత్మ ఎలా ఉందో చూసుకుంటున్నావా? శరీరాన్ని చూసుకో, తప్పలేదు. చక్కగా అందంగా ఉండు, తప్పేమి లేదు. ఆరోగ్యంగా ఉండు. నేను ఒకటి చెప్తున్నాను, శరీరం ఎంత ఆరోగ్యంగా, శరీరం ఎంత ఫ్రెష్గా ఉంటే ఆత్మ కూడా అంత సౌకర్యంగా ఉండగలుగుతుంది. అలాగే ఇల్లు శుభ్రంగా లేకపోతే, ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం అంతాలు ఉండిపోతే అక్కడ త్వరగా ఆరోగ్యం పాడైపోతుంది మనిషికి. అలాగనే నీ ఆత్మలో, నీ శరీరంలో ఆత్మ ఉంది కనుక ఈ శరీరాన్ని కూడా మంచిగా నువ్వు కాపాడుకో, తప్పేమీ లేదు. కానీ నేనేం చెప్తున్నానంటే, ఇల్లుని ఎందుకు శుభ్రం చేసుకుంటున్నావు? ఇంట్లో మొక్కలు ఎందుకు వేస్తున్నావు? ఇల్లు చుట్టూ మంచిగా ఉండాలి ఎందుకు కోరుకుంటున్నావు? నువ్వు నీ కుటుంబం ఆరోగ్యవంతులుగా ఉండాలని. అలాగే ఈ శరీరాన్ని ఎందుకు తింటున్నావు? ఎందుకు రెస్ట్ తీసుకొని ఎందుకు కష్టపడుతుంటే నీ లోపల ఆత్మ సౌకర్యంగా సుఖంగా ఉండాలని. ఈ రోజు చెప్తున్నాను, ఆత్మ సంగతిని నువ్వు తొంగలో తొక్కేసి అసలు మర్చిపోయావు నువ్వు ఆత్మను. ఆ ధనవంతుడు మర్చిపోయాడు ఆ రోజు ఆత్మను. అందుకే మనిషి చనిపోయిన తర్వాత అందరూ క్యాజువల్గా మాట్లాడే మాట ఏంటంటే వాళ్ళు చనిపోయారు అంటారు. బాడీ ఇక్కడే ఉంది కదా, మరి లేపే, పడుకున్నావు లేపినట్లుగా. ఎందుకు లేకట్లేదు వాళ్ళంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆత్మ వెళ్ళిపోయింది. ఆ ఆత్మ కోసమే హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రైస్తువులు కానీ, జైన్లు కానీ, సిక్కులు కానీ, నాస్తికులు కానీ ఆ ఆత్మ కోసం ఈ భూమి మీద తెలుసుకోవాలి. అందుకే హూ ఆర్ యు, నీవు ఎవరో తెలుసుకోవాలి. నేను ఫలానా ఇంటి పేరు, ఫలానా ప్రాంతానికి చెందిన వాడిని, ఫలానా కుటుంబానికి చెందిన వాడిని, ఫలానా ఊరు, ఫలానా కులం, ఫలానా, ఇది కాదు నీ అడ్రస్. నీ అడ్రస్ ఇది కాదు. పెళ్ళైన తర్వాత ఆడపిల్ల అడ్రస్ మారిపోతుంది, అవునా కదా? కాబట్టి ఈ అడ్రస్ కాదు, నీ పర్మనెంట్ అడ్రస్ తెలుసుకోవాలి నువ్వు. ఈ కులం మతం అడ్డు వచ్చేసి నీ అడ్రస్ లేకుండా తెలిసిపోతుంది, నీకు అడ్రస్ మారిపోతుంది. ఇది నువ్వు పరదేశ యాత్రకి ఈ భూమి మీద ఉన్నావు. ఈ యాత్రలకు వెళ్తావు సోదరులు, 14 రోజులు 16 రోజులు తిరుపతి ఇతర దేవస్థానాలకు వెళ్ళి వచ్చారు. అక్కడే ఉండిపోయారా? అక్కడే ఉండిపోతారా? మళ్ళీ వచ్చేస్తారు. దాన్ని యాత్ర అంటారు. బైబిల్ అదే కూడా చెప్తుంది. ఈ రోజు భూమి మీద ఉన్న సమస్త మానవాళి ఈ భూమి మీద యాత్ర కొరకు నియమపడ్డారు మాట. ఈ యాత్ర ముగించుకుని ఇక్కడ ఏటాడినా ఆటాడినా ఇంకొకటి చేసిన యాత్ర ముగించే వరకే ఆ కథ అయిపోయిన తర్వాత నీ ఆత్మ మళ్ళీ వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్తుంది? అందుకే 89 91 నరులారా తిరిగి రండి అని సెలవిచ్చుచున్నాడు దేవుడు. తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అడుగుతాడు, నీ ఆత్మ కొరకు నీకు ఒక దేహాన్ని ఇచ్చాను, ఇన్ని అడిగిల శరీరాన్ని ఇచ్చాను, ఇంత 6 ప్యాక్ బాడీ ఇచ్చాను, ఇంత ధనం ఇచ్చాను, ఇంత ఆరోగ్యం ఇచ్చాను, ఇంత సుఖం ఇచ్చాను, ఇంత సౌకర్యం ఇచ్చాను, కానీ నీ దేహంతో నువ్వేం చేసుకున్నావు అని దేవుడు లెక్క అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తావు? నువ్వు ఏం చెప్తావు? అందుకని ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడి ఉంది. అంటే తగ్గించేసుకుని ఉండిపోవడం కాదు. ఏంటి కొంతమందికి ఏమి తగ్గించుకోవాలో కూడా తెలియదు. దేవుని నామం అవమానించబడుతుండగా తగ్గించుకోవడమా? నీ జీవితంలో దేవుణ్ణి చేతగాని వాడిగా సమాజానికి ప్రజెంట్ చేస్తున్నాడు, నీవు తగ్గించుకోవడమా? ఏలియా తగ్గించలేదు అట్లా. హల్లెలూయా. మోషే దేవుడు కూడా, మోషే ఎక్కడ తగ్గించుకున్నాడు? ఐగుప్తుని కొట్టి చంపేశాడు మాట. మరి మోషే చెప్పాడు, ఎవరు చెప్పారు? మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకవంతుడు, అంతేకాకుండా మిక్కిలి సాత్వికుడు అయితే చంపేశాడు మనిషిని. బాక్సింగ్ ఎక్కడ నేర్చుకున్నాడు మోషే అసలైన కిక్ బాక్సింగ్ మోషే తెలుసా? కత్తి లేకుండా కొట్టి చంపాడు కోడిని. హల్లెలూయా. తెలుసా? సాత్వికుడే సాత్వికుడినే ఎంతవరకు సత్యము జోలికి రానంత వరకు, వాక్య సారాంశానికి అడ్డు రానంత వరకు, సత్యదేవుడి దగ్గరకు ఆటంకంగా రానంత వరకునే
రానంత వరకునే దీనులు సాత్వికము కొట్టించుకుంటాం, తన్నించుకుంటాం. దీని కొరకు వచ్చి చూస్తే తన్నేస్తాం. హల్లెలూయా. స్త్రీలారా హ్యాండ్ బ్యాగులు పెట్టుకోండి. హల్లెలూయా. ప్రతి స్త్రీ దగ్గర ఒక హ్యాండ్ బ్యాగ్ ఉండాలి. మధు అవి కూడా ప్రొవైడ్ చేద్దాం అన్న త్వరలో. హల్లెలూయా. చక్కగా మీకు అవైలబుల్ చక్కటి రేట్లకే మీకు అన్ని అందుబాటులోకి వస్తాయి. హల్లెలూయా. ఆ హ్యాండ్ బ్యాగ్లో ఒక 1/2 కిలో కారపొడి పెట్టుకోండి. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి పెట్టుకోండి. హల్లెలూయా. అది మీకంటే బాక్స్ కిక్ బాక్స్ ఎవరు ఉంటారో మీరు క్లాసులకి వెళ్ళక్కర్లేదు అసలు. నేను జోసఫ్ దగ్గర ఉంటే మీరు ఏ క్లాస్కి వెళ్ళక్కర్లేదు అసలు అని. హ్యాండ్ బ్యాగ్ కొనుక్కుంటే చాలు. హల్లెలూయా. కొంచెం కారపొడి పెట్టుకోండి అంతే. హ్యాండ్ బ్యాగ్ తగిలించుకోండి, కారపొడి పెట్టుకోవడం. హల్లెలూయా. ఎవడు వస్తాడు నీ జోలికి? ఆగరా, వీళ్ళు పాస్టర్ గారు ఫోన్ చేస్తున్నాడు. పాస్టర్ గారు ఫోన్ లేదు, ఏమీ లేదు, ఆగరా. ఆడు ఏం చేస్తారో రాడు. తీయడమే కారపొడి ఓపెన్ చేసి పంటలు కొట్టేస్తున్నాము. పాస్టర్ గారు ఫోన్ చేసి, పాస్టర్ గారు కళ్ళు కారపడిపోయి కళ్ళు నొప్పిపోతుంది, ప్రార్థన చేయవా? హల్లెలూయా. ప్రార్థన చేయించాలి, కారం కొట్టాలి. దంచాడులే దంచు. హల్లెలూయా. కంచు అక్కడ ఉండాలి. కంచు కొంచెంసేపు పోయిన డబ్బాలా కొంచెం మొరుగుతారు కొంతమంది. దేని కొరకు? దమ్ముడు ఉపయోగం ఉండదు. హల్లెలూయా. కాబట్టి సీరియస్ మ్యాటర్ ఏంటంటే, నీ ఆత్మ విషయమై నీ శరీరం ఎలా ఉందో అంటే దేవుని దగ్గరకు వెళ్ళాలి. కల్మషము నుండి, అపవిత్రత నుండి, మురుకు నుండి నీ ఆత్మను శుద్ధి చేయాలని దేవుడు కోరుకుంటూ ఉంటే నీ శరీరం ఏం చేస్తుంది తెలుసా? నీలో వద్దు, నువ్వు వెళ్ళొద్దు, నీకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇన్ని కష్టాలు ఉన్నాయి, వెళ్ళొద్దు అని దేవుని దగ్గరకు వెళ్ళకుండా నీ శరీరము నేను ఆటంకపరుస్తుంటే నీకు గురువు ఎవరు అనుకుంటున్నావు? కొంతమంది యేసు ప్రభు మా గురువు, రంజిత్ తోఫీ గారు. నేనేం ఒప్పుకోను అట్లా, ఏమి కాదు అసలు అని. నీ శరీరం నీకు గురువు. అందుకే నువ్వు అలా ఉన్నావు, దేవునికి దూరం అయ్యే. తెలుసా? చెప్పగలరా ఈరోజు నా గురువు నా శరీరం కాదని ఎంతమంది చెప్పగలరు ఈరోజు? నీ శరీరం నీ గురువు కాబట్టి నీ ఆత్మ దీనత్వంలో పడేసేసి, బంధకాల్లో పడేసి దేవుడికి దూరంగా పడేస్తుంది. అది మాట జరుగుతున్న కథ. వాళ్ళు గురువులు అయితే యేసు ప్రభువును వదిలేసి వెళ్తారా? వాళ్ళు నిశ్చయ జీవం కలిగిన వాళ్ళని వదిలేసి వెళ్తారా? వెళ్ళరు. కాబట్టి నీ గురువు నీ శరీరం మాట, దాన్ని విసర్జించాలని చెప్తుంది. ఎప్పుడైతే దాన్ని విసర్జిస్తావో అప్పుడు గుడ్ క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తిగా సమాజంలోను సంఘంలోను మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఇది లేకపోతే ఎట్లా నువ్వు? హల్లెలూయా. కాబట్టి నొక్కి నొక్కి చెప్తున్నాను మానవాళ్ళందరికీ, మనమందరం పరదేశులు, యాత్రికులు. ఇది మన సొత్తు కాదు. ఉన్నన్నాళ్ళు ఇక్కడ ఆట. హల్లెలూయా. ఇక్కడ ఆడడం సేపే ఆట. ఆట అయిపోయిన తర్వాత ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి నువ్వు దేవుని ఇంటికి వెళ్ళిపోవాలి. దేవుని ఇంటికి వెళ్ళిపోవాలంటే నీ ఆత్మను ఎలా ఉంచుకున్నావు? ఈ శరీరాన్ని అనుసరించి నువ్వు జీవించినంత కాలం నీ ఆత్మ దేవుని ఇంటికి వెళ్ళదు. దేవ విరోధి ఇంటికి వెళ్ళిపోతుంది, పాతాళ లోకంలోనికి వెళ్ళిపోతుంది. ధనవంతుని ఆత్మ అక్కడికి వెళ్ళిపోయింది. కాబట్టి క్రైస్తవ సమాజమా, దేశ ప్రజలారా, నాస్తిక సోదరులారా, అందరూ తెలుసుకోండి. నువ్వు ఫలానా కులానికి చెంది ఉండొచ్చు, ఫలానా మతానికి చెందిన ఉండొచ్చు, ఫలానా దేశానికి, ఫలానా ప్రాంతానికి, ఫలానా స్థితిలో ఉండవచ్చు. ఐ హావ్ నో అబ్జెక్షన్. కానీ నీ లోపడైతే భగవంతుడు పెట్టినటువంటి ఒక ఆత్మ ఉంది. ఆత్మ నీకు నచ్చినట్లుగా ఎంజాయ్ చేయడానికి అంగీకరించదు. ఆత్మ నీకు నచ్చినట్లుగా జీవించడానికి ఒప్పుకోదు. ఎందుకంటే ఆ ఆత్మ భగవంతుడిది. నీ లోపల ఉన్నటువంటి దీపం దేవుడు పెట్టినటువంటి దీపం అంట. కాబట్టి అది దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? నీ ఆత్మకు విరోధంగా పోరాడు. నీ శరీరాశలను ఇది గుర్తుపెట్టుకో. నువ్వు ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలండి. నువ్వు నీ ఆత్మ అసలు చేసిన 6 ప్యాక్ 12 ప్యాక్ అన్ని ప్యాకులు ఆత్మకు రావాలన్నమాట, శరీరానికి కాదు. శరీరంలో నువ్వు ఆరితేరిన వాడుకుంటే ఉపయోగం ఏమి లేదు. ఆత్మలో ఉండాలి నీదంతా. ఆ పౌరుషము, ఆ రోషము అంతా కూడా ఆత్మకు ఉండాలి. కాబట్టి ఈరోజు అన్య జనులనేమో ఆత్మ లేనటువంటి వ్యక్తులుగా సాతానుడు మార్చేశాడు, రక్షణ పొందనివ్వకుండా. క్రైస్తువులేమో రక్షణ పొందాలి, కానీ నీ లోపల ఆత్మ అనేది ఒకటి ఉంది. అది బలహీన స్థితిలో ఉంది, ఘోరమైన స్థితిలో ఉంది, నష్ట స్థితిలో ఉన్నది, పాతాళలోకానికి ధనవంతులాగా వెళ్ళిపోయే స్థితిలో ఉన్నదని క్రైస్తవు మర్చిపోయి అప్పుడు చూస్తాం, అప్పుడు మారు మనసు పొందుతామని ఎవరికి నచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అందుకని చదువుకోలేనటువంటి పేతురుతో, ప్రియులారా మనము
పరదేశీయుల యాత్రికులను. నాది అని పాకులాడవద్దు. ఇదే నా బతుకు, ఇదే నా స్థితి అని దాని కొరకు ఆరాటవద్దు. నువ్వు దేవుని చెందిన వాడువు, దేవునికి చెందిన దానువు కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఆ వెళ్ళేటప్పుడు కొంత ఘనత పొందే స్థానాన్ని ఇక్కడే నువ్వు పొందుకోవాలి. దేవుని ఎదుట నువ్వు మెప్పు పొందే స్థానాన్ని ఇక్కడే పొందుకోవాలి. దేవుని శబాష్, నా సహోదరి సహోదరు, కుమారుడు కుమార్తె, నా సేవకుడా సేవకురా అని అనిపించాలంటే అక్కడ నువ్వు ఇక్కడే ఆ స్థానాన్ని ఎరిగి దాని కొరకు నువ్వు కష్టపడాలి. ఇది వదిలేసి నువ్వు ఎన్ని ప్రసంగాలు విన్నా, చేసినా, కానుకలు ఇచ్చిన, ఇంకొక చేసిన, నో యూజ్. కాబట్టి చెప్పు, వ్యర్థమయ్యే భక్తిలోనే నువ్వు బ్రతికేస్తావా? అర్థమైనటువంటి భక్తితో దేవుని కొరకు అసలైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి నువ్వు జీవిస్తావా? కాబట్టి ఇది మిక్కిలి అనుకూల సమయం. ఈ రోజు నుండి అసలైనటువంటి భక్తిని మనం ఆరంభిద్దాం. అసలైనటువంటి ఆత్మీయ యాత్రను దేవునితో కొనసాగిద్దాం. ఆత్మ చేత మనల్ని నడిపించడానికి ఆయన ఎల్లప్పుడూ సంసిద్ధుడిగానే ఉన్నాడు గనక, కాబట్టి నువ్వు శరీరాశను విసర్జించి ఆత్మను అనుసరించి ఆత్మ దేవుని దగ్గరికి ప్రయాణం చేద్దాం. ఈ మాటలు దేవుడు మన వెనుకడులో ఆశీర్వదించును గాక. ఆమె అందరూ పైకి లేచి నిలిచినట్లయితే కొద్ది నిమిషాలు మనం మన జీవితాలను ప్రభుకు అప్పగించుకొని ఒక తీర్మానము, ఒక సమర్పణ చేద్దాం. 3వ వారము దేవుడు ఇంతవరకును ప్రియులు చిన్నవలసల ప్రాంతంలో అత్తమ్మ మధు వారి కుటుంబంలో సమస్త మానవాళికి అవసరమైనటువంటి సందేశాన్ని కలగజేశారు. క్రైస్తవులను లేదు, ముస్లింలను లేదు, హైందువులను లేదు, నాస్తికులను లేదు. ప్రియమైనటువంటి సోదరి సోదరా, నీవు ఎవరు తెలుసుకోవాలి. నువ్వు ఎవరికో చెందిన వ్యక్తువు కాదు. నువ్వు పరదేశువు. నువ్వు యాత్రికుడిగా ఈ భూమి మీదకి వచ్చావు. నీ యాత్రను ముగించుకుని నువ్వు మరలా ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపోవాలి. ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపోవాలంటే నీ ఆత్మని నువ్వు విసర్జిస్తే ఎలా వెళ్తావు? అప్పుడు ఆత్మ దేవుని దగ్గరకు కాకుండా దేవుని విరోధమైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతుంది. కనుక దేవుడు ఎందుకు ఈ లోకానికి రక్షకుడు పేరిట వచ్చాడు అంటే, నీవు నరకానికి వెళ్ళిపోతున్నటువంటి స్థితిలో నీ ఆత్మను ఉంచుకున్నావు. కనుక ఆత్మ నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు. ఆ నరకానికి వెళ్ళిపోతున్న మానవాళిని స్వర్గంలోనికి తీసుకువెళ్ళాలని 2000 సంవత్సరాలు